చాక్లెట్స్ అన్ని కూడా వెరీ డేంజరస్. ఎందుకు అమ్మ చెప్తున్నానంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ షుగర్, దే యూజ్ ఆర్టిఫిషియల్ షుగర్స్, ప్రిజర్వేటివ్స్, పామ్ ఆయిల్. ఒక ఆర్టికల్ చదివాను, 7 years గర్ల్ కి పుబర్టీ వచ్చిందంట. ఆర్గానిక్ అంత ప్రొసీజర్ ఉన్నప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ కి ఎందుకు ప్రొసీజర్ లేదు? నాకు తెలిసి 30-35% మిల్కే కాదు ఇండియాలో. ఫర్గెట్ అబౌట్ అడల్టరేటెడ్ మిల్క్, అసలు మిల్కే లేదు. ఒకవేళ మదర్ కి మిల్క్ రాకపోతే ఫార్ములాస్ అని చెప్పి ఒక మిల్క్స్ ఉన్నాయి, మిల్క్ పౌడర్స్ ఉన్నాయి, దాంట్లో 4-5 రకాల రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటాయి. ఈవెన్ బేబీ ప్రొడక్ట్స్ లో కూడా. నాట్ ఓన్లీ మిల్క్, ఎగ్ ఆల్సో వెరీ డేంజరస్. ఈ మధ్య ఒక బాగా ట్రెండింగ్ అవుతుంది, అల్యూమినియం వాడద్దు మనం వండే వస్తువుల్లో అని చెప్పి. కొంతమందికి మిస్కన్సెప్షన్ ఉంది, అల్యూమినియం ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్. 30 ఏళ్ళు వాడద్దు. చేపల కూరలో బాగా పులుపు ఉంటుంది కదా, సో అలాంటివి వాడినప్పుడు మాత్రమే లీచెస్ కి ఛాన్సెస్ ఉంది. స్టీల్ కూడా మోడరేట్ దాటి బాడీలోకి వెళ్తే డేంజరస్. కాపర్ కూడా డేంజరస్. నేను బ్రాండ్ నేమ్ రివీల్ చేయాలనుకోవట్లే, బట్ క్యాష్యూ కుకీస్ ఒకటి తీసుకొచ్చాను. జస్ట్ ఐ విల్ రీడ్ అవుట్ ద ఇంగ్రీడియంట్స్ వాట్ దే ఆర్ యూజింగ్. క్యాష్యూ 1.4%. మరి మీరు వాడే దాంట్లో ఏముంది చూస్తారా? చూస్తా. గణేష్ ఒకసారి ఆ బాక్స్ ఇవ్వ. మెయిన్లీ ఫాస్ట్ ఫుడ్లో కానీ రెస్టారెంట్స్లో కానీ టేస్ట్ బాగా రావాలంటే అజినోమోటో వాడతారు కదా. ఇస్ అజినోమోటో గుడ్ ఫర్ హెల్త్? మనం చైనీస్ బండి దగ్గరికి వెళ్ళి అజినోమోటో వేయకుండా నాకు చెయ్యి అని చెప్తాడు. అదే మాట వెళ్ళి ఈ బిగ్గెస్ట్ ఫ్రైడ్ చికెన్ బ్రాండ్స్ ఉన్నాయి, టేస్టింగ్ సాల్ట్ వెరీ కామన్ థింగ్ వాళ్ళకి. అక్కడికి వెళ్ళి చెప్పగలరా? ఈ హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ గురించి ఎక్కువ వరీ అయ్యే బదులు మీరు హెల్త్ గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా, మరి మీరు ఎందుకు ఇలా ఉన్నారు? యా హాయ్ అన్న, ఇలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. ఆర్గానిక్ మీనింగ్ ఏంటి? అంటే కాస్ట్ ఎక్కువ పెట్టి అమ్మేదాన్ని ఆర్గానిక్ అని చెప్పాను అలా? లేదు లేదు, అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా ఈజ్ ఆర్గానిక్ కల్టివేషన్ కంట్రీ బిఫోర్ 1970s ఆర్ 80s. సో ఓకే. అప్పుడు లేదు కదా అదే కాస్ట్. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు ఇంపోజ్ అయింది మన పైన. ఇట్స్ బికాస్ ఆఫ్ వీ చేంజ్ ఎ లాట్ ఆఫ్టర్ గ్రీన్ రెవల్యూషన్. ఓకే. గ్రీన్ రెవల్యూషన్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, విచ్ విల్ డిస్కస్ లేటర్. బట్ దాని వలన మనము వీ ఆర్ ఆన్ ఎ రేస్ టువర్డ్స్ లాట్ ఆఫ్ హార్వెస్ట్ తీసుకురావాలి, ఫుడ్ సేఫ్టీ తీసుకురావాలి. ఇట్స్ వెరీ గుడ్. ఇండియా గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఫుడ్ సేఫ్టీ వచ్చింది మనకి. బట్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏంటంటే తగ్గిపోతా వచ్చింది. ఓకే. బికాజ్ యూ స్టార్ట్ యూజింగ్ యూరియా. సో మిలియన్స్ ఆఫ్ రూపీస్, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండింగ్ ఆన్ యూరియా. చాలా హ్యూజ్ బడ్జెట్ వెళ్తుంది మనకు తెలియకుండానే సబ్సిడీస్ రూపంలో. సో అదొకటి. అలాగే ఫెర్టిలైజర్ ఎలా అయిపోయిందంటే ఈ రోజున ఒక స్టెరాయిడ్ లాగా అయిపోయింది. బికాజ్ యు ఆర్ పొల్యూటింగ్ యువర్ ల్యాండ్. చాలా చాలా హారబుల్గా పొల్యూట్ చేస్తున్నాం మనం. దానిపైన పెస్టిసైడ్ యూస్ చేస్తాం, దాంట్లో సింథటిక్ ఉన్నాయి. యూరియాలో కూడా నాకు తెలిసి ఇండియాలో 40 to 50%, మోర్ దాన్ 50% ఈజ్ అ సింథటిక్ యూరియా. సో సింథటిక్ బేస్డ్ అవేంటంటే ఇట్స్ వెరీ డేంజరస్ ఫర్ హెల్త్, హ్యూమన్ కన్సంప్షన్ కూడా. సో ఆర్గానిక్ ఇప్పుడు ఎందుకు కాస్ట్లీ అని అనిపిస్తుందంటే, ఇప్పుడు ఇట్స్ ఆల్ డిమాండ్ అండ్ సప్లై. మీరు ఒక వరి మీకు తెలిసే ఉంటుంది, టమాటా, మిర్చి, ఆనియన్ ఒక సీజన్లో 10 రూపాయలకి 5 రూపాయలకి దొరుకుతుంది, ఇంకో సీజన్లో 100 రూపాయలకి వెళ్తుంది. మరి 100 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారు, ఇది 5 రూపాయలకి లాస్ట్ మంత్ అమ్మారు కదా అంటే మనం క్వశ్చన్ చేయగలమా? బికాస్ డిమాండ్ అండ్ సప్లై. మార్కెట్లో హ్యూజ్ కన్సంప్షన్ వచ్చినప్పుడు, హార్వెస్ట్ వచ్చినప్పుడు రేట్ తగ్గిపోతుంది, తక్కువ ఉన్నప్పుడు రేట్ పెరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఆర్గానిక్ ప్రొడ్యూస్ ఇండియా బాగా చేస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. ఇండియా చాలామంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఇండియా ఇస్ ద టాప్ 5 countries who టాప్ 1 or 2 countries who exporting ఆర్గానిక్ ఫుడ్. సో ఇట్స్ నాట్ దట్ మనం చేయలేమని కాదు, మన దగ్గర చాలా హార్వెస్ట్ జరుగుతుంది, మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు మీరు ఆర్గానిక్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, సో ఆ ప్రోడక్ట్ ఆర్గానికా కాదనేది మీకు ఎలా తెలుస్తుంది? యా, వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇది మీకే కాదు చాలా మందికి డౌట్ ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ క్లైమింగ్ దర్ ప్రోడక్ట్ ఆర్గానిక్. ఈవెన్ జెన్యున్గా హార్వెస్ట్ చేసిన వాళ్ళు ఆర్గానిక్ అని క్లైమ్ చేస్తారు. జస్ట్ నేను పెస్టిసైడ్ కొట్టలేదు అనేవాడు కూడా ఆర్గానిక్ అని క్లైమ్ చేస్తాడు. లేదు నేను అసలు నా ప్రాసెసింగ్లో, ఇప్పుడు మీరు దోసపిండి తీసుకున్నారు, నేనేం వాడలేదు, ఉరద్దాలు రైసే వాడాను, సో నాది కూడా ఆర్గానిక్ అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఫండమెంటల్గా ఇదే జరుగుతుంది మార్కెట్లో. బట్ యాక్చువల్గా యాజ్ పర్ ఇండియా FSSAI స్టాండర్డ్స్ కానీ అపెడా స్టాండర్డ్స్ కానీ ఏంటంటే, మీరు ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేయాలంటే ల్యాండ్ 3 years పాటు ఎటువంటి కెమికల్స్ కానీ థింగ్స్ కానీ ఏది వాడకూడదు. దే హ్యావ్ రూల్స్ అనమాట, ఏమేమి వాడచ్చు ఏం వాడకూడదు అనేది వెరీ క్లియర్ థింగ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ సాయిల్ని టెస్ట్ చేస్తే మనకు తెలిసిపోతుందా? టెస్ట్ చేస్తారు.
టెస్ట్ ఉంటుంది. ఓకే. ఎవ్రీ ఇయర్ సాయిల్ టెస్ట్ ఉంటుంది, వాటర్ టెస్ట్ ఉంటుంది. అంటే ఫార్మర్ వెళ్ళి చేయించుకోవాలి ఆర్గానిక్ కల్టివేట్ చేసేటప్పుడు? చేయించుకోవాలి. ఓకే. సో ఆ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి. సో దర్ ఇస్ ఎ వెరీ క్లీన్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అందులో కూడా నాట్ ఫ్రమ్ ఎనీ ల్యాబ్, NABL అక్రిడేటెడ్ ల్యాబ్స్ ఉంటాయి. ఏది నమ్మాలి ఏది నమ్మకూడదని తెలిసినప్పుడు యూ కెన్ అట్లీస్ట్ ట్రస్ట్ దిస్ వన్ బికాస్ దెర్ ఇస్ అ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్, దెర్ ఇస్ అ ప్రాపర్ గైడ్ లైన్స్ ఇన్వాల్వ్డ్. ఇది వెరిఫై చేయాలి, ఇది ఇలాగే చేయాలి, ఇది వాడద్దు, ఇది వాడండి అనేది వెరీ క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సో వాళ్ళు 3 రకాల లోగోస్ ఇష్యూ చేస్తారు. ఆర్గానిక్ సర్టిఫైడ్, ఆర్గానిక్ సర్టిఫైడ్, మేడ్ విత్ ఆర్గానిక్. ఓకే. 100% ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటే ఆర్గానిక్ లోగో. ఓకే. 95 అబోవ్ ఉంటే సర్టిఫైడ్ ఆర్గానిక్. ఓకే. 70% ఆర్ అబోవ్ ఉంటే మేడ్ విత్ ఆర్గానిక్. ఇలా ఒక 3 క్లియర్ గైడ్ లైన్స్ ఇస్తారు. మీ దగ్గర 100% ఆర్గానిక్ ఉన్నా, ఓన్లీ ఒక్క ఎగ్ ఇంగ్రీడియంట్ వేరుంటే, ఈవెన్ 1%, 2% ఉన్నా, దట్ ఇస్ మేడ్ విత్ ఆర్గానిక్. 95% ఇవ్వడం. అచ్చా. ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఎగ్ ఈజ్ అ యానిమల్ సోర్స్ డైరెక్ట్లీ. ఇంకా ఆర్గానిక్ సర్టిఫికేషన్లోకి రాలేదు. ఇండియాలో సర్టిఫికేషన్ ప్రాసెస్ ఉంది, స్టాండర్డ్స్ ఉన్నాయి, చేసిన వాళ్ళు ఎవరు లేరు. అదొక ప్రాబ్లం ఉంది. వన్స్ దట్ వచ్చిన తర్వాత దట్ విల్ బికమ్ నార్మల్ ఆర్గానిక్ అయిపోతుంది. సో అలా కొన్ని థింగ్స్ ఉన్నాయి అనమాట. మనకి ఆర్గానిక్ కానీ ఏదైనా చెప్పగానే, ఏదైనా వీడియోస్ కానీ ఇప్పుడు అంతా కూడా వుడ్ వాడతారు. వుడ్ బౌల్, వుడ్ గెరెట్లు అనేది అని అంతా. సో దానికి ఈ స్టాండర్డ్స్ ఒప్పుకోవు, ఎందుకంటే ఈ స్టాండర్డ్స్ కేమ్ ఫ్రమ్ ది వెస్టర్న్ కల్చర్. అచ్చా. సో వాళ్ళ స్టాండర్డ్ ప్రకారం ఏంటంటే వుడ్ కంటామినేట్ అవుతుంది, సో వుడ్లో బ్యాక్టీరియా ఫామ్ అవ్వచ్చు, వుడ్ తొందరగా ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు అనేది వాళ్ళ స్టాండర్డ్స్ ఉన్నాయి. వాళ్ళకి కొన్ని ప్రాక్టీస్ ఉన్నాయి, దాన్ని బట్టి వాళ్ళు దే విల్ గైడ్ యూ. అదే మనం ఇక్కడ జరుగుతుంది. సో మన దాంట్లో వుడ్ వాడామనుకోండి, అంటే వుడ్ మెటీరియల్స్ కానీ వుడ్ థింగ్స్ వాడితే దే విల్ నాట్ అలౌ. ఆ సర్టిఫికేషన్ వాడు ఒప్పుకోడు. ఆర్గానిక్ వాళ్ళు ఒప్పుకుంటారు, బట్ వీళ్ళు ఒప్పుకోరు అనమాట. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి. వాటన్నిటిని మీరు బ్యాలెన్స్ చేస్తే ఒక లెవెల్కి తీసుకురావడం అనేది కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్. అంటే మీ ఫ్యాక్టరీలో ఎక్కడ కూడా వుడ్ లేదా ఇప్పుడు? ఉంది. ఇట్స్ నాట్ లైక్ ఫుడ్ ప్రాసెసింగ్లో ఫుడ్కి డైరెక్ట్గా టచ్ అవ్వదు. ఓకే. సో ఫుడ్కి డైరెక్ట్గా టచ్ అవ్వదు అనమాట. కంపల్సరీగా స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, అల్యూమినియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, అంతే. వాటికి కూడా ఏమైనా రిక్వైర్మెంట్ ఉందా? స్టెయిన్లెస్ స్టీల్ కానీ అల్యూమినియంకి కానీ ఏదైనా రిక్వైర్మెంట్ ఉందా, ఇంత లెవెల్ ఆఫ్ ది తీసుకోవాలి అని చెప్పి? దెర్ ఈజ్ నో స్పెసిఫిక్, అంటే ఇలా ఇంత డెన్సిటీ ఉండాలని ఏం లేదు. ఫుడ్ గ్రేడ్ ఉండాలి, అది ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ అయి ఉండాలి. దట్ ఈస్ థంబ్ రూల్. దేనికైనా సరే, మీరు ప్యాకేజింగ్కి వెళ్ళినా, ప్రాసెసింగ్ మెషిన్స్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా సరే దట్ ఈస్ థంబ్ రూల్. సో కంపల్సరీగా మీరు అది వెరిఫై చేసుకున్న తర్వాతే తీసుకుంటారు. ఈ మధ్య ఒక బాగా ట్రెండింగ్ అవుతుంది, అల్యూమినియం వాడద్దు మనం వండే వస్తువుల్లో అని చెప్పి. కొంతమందికి మిస్కన్సెప్షన్ ఉంది, అల్యూమినియం ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్ అని. ఓకే. అదే ఒక 150-200 సంవత్సరాల నుంచి మనం అల్యూమినియం వాడుతున్నాం, బట్ క్యాన్సర్స్ ఎందుకు లాస్ట్ 20 yearsలోనే వస్తున్నాయి. హ్యూజ్ అసిడిక్ ప్రొడక్ట్స్ వాడినప్పుడే అల్యూమినియం ఆక్సిడైజ్ అవుతుంది. ఓకే. ఎక్కువ సోర్ ప్రొడక్ట్స్, చేపల కూరలు బాగా పులుపు ఉంటుంది కదా, సో అలాంటివి వాడినప్పుడు మాత్రమే ఆ లీచెస్కి ఛాన్సెస్ ఉంది. ఆ లీచ్ కూడా బాడీలో ఆక్సిడైజ్ అయిపోతే బాడీలో ఇంపాక్ట్ తక్కువ. మన బాడీలో ఆల్రెడీ అల్యూమినియం ఉంటుంది, కాపర్ ఉంటుంది, స్టెయిన్, ఏదైనా మోడరేషన్ ఉంటుంది అనమాట. స్టీల్ కూడా మోడరేట్ దాటి బాడీలోకి వెళ్తే డేంజరస్, కాపర్ కూడా డేంజరస్, సేమ్ అల్యూమినియం కూడా. సో మీకు లీచ్ అవ్వనంత వరకు యూ కెన్ యూజ్ దట్ మెటీరియల్. మనం 30 ఏళ్ళు వాడద్దు, ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలకి ఎప్పుడైతే అది ఆ పైన ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో ఇచ్చేసి కొత్త తీసుకోండి. సో దట్ ఇస్ హౌ యూ నీడ్ టు థింగ్స్ అనమాట. అలా కాకుండా అల్యూమినియమే వాడద్దు, సో అది ప్రాబ్లం. సో యూ కెన్ యూజ్ అల్యూమినియం ఇస్ వెరీ గుడ్ హీట్ కండక్టర్. ఓకే. ఇట్ విల్ సేవ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో దేని ప్లస్ పాయింట్స్ దానికి ఉంటాయి, బట్ యూ నీడ్ టు ఫాలో ద రూల్ ప్రాపర్లీ. సో దాన్ని ప్రాపర్గా చేసేంత వరకు ఇట్ వోంట్ ఇంపాక్ట్ మచ్ అనమాట. అండ్ రీసెంట్గా CBSE బోర్డ్ ఒక డెసిజన్ తీసుకుంది, స్కూల్స్లో షుగర్ బోర్డ్స్ పెట్టాలని చెప్పి. అంటే పిల్లలు తాగే సాఫ్ట్ డ్రింక్స్ కానీ మజా, ఫ్రూటీ లాంటివి తాగే దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ షుగర్ ఉందో అని చెప్పి, ఎంత పర్సెంట్ ఆఫ్ షుగర్ ఉందని పెట్టమని చెప్పారు. బోర్డు పెట్టమని చెప్పారు, షుగర్ బోర్డ్. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? షుగర్ బోర్డ్ అంటే డిస్ప్లే బోర్డు, ఓకే. అంటే నోటీస్ బోర్డ్ పక్కన నోటీస్ బోర్డ్ లాగా షుగర్ బోర్డ్ అని పెట్టారు. నైస్ అండి, ఇట్ నైస్ టు హ్యావ్, బట్ దే షుడ్ నో, అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి దే షుడ్ నో వాట్ ఇంగ్రీడియంట్స్ ఆర్ ఇంపార్టెంట్ అనేది. నాట్ అబౌట్ ఓన్లీ షుగర్ ఫర్ ద బాడీ. ఫార్మింగ్లో ఏది వాడచ్చు, ఏది వాడకూడదు, విచ్ ఈజ్ ఆర్గానిక్, విచ్ ఈజ్ నాన్ ఆర్గానిక్, విచ్ ఈజ్ సింథటిక్, విచ్ ఈజ్ పెస్టిసైడ్ ఆర్ సంథింగ్, ఇవన్నీ వాళ్ళకి చిన్నప్పటి నుంచే చెబితే
దట్ విల్ మచ్ మోర్ బెటర్. ఎస్. ఒక బోర్డు, మై ఒపీనియన్ ఈజ్ యాక్చువల్లీ మై పర్సనల్ ఒపీనియన్. సో ఒక నార్మల్ బోర్డు పెట్టడం వల్ల ఐ డోంట్ నో హౌ మచ్ డిఫరెన్స్ ఇట్ ఇంపాక్ట్ క్రియేట్, బట్ ఇఫ్ యూ కెన్ కీప్ ఇట్ ఆన్ ఎడ్యుకేషన్ లెవెల్, ఒక చాప్టర్ కింద ఫార్మింగ్కి ఒక బుక్కే ఉండాలంట నేను. అంటే సైన్స్ సోషల్ లాగా దే షుడ్ బి ఎ ఫార్మింగ్ దట్ విల్ టీచ్ యూ లాట్ ఆఫ్ థింగ్స్, ఇంగ్రీడియంట్స్ గురించి, ప్రోడక్ట్స్ గురించి, అసలు ఏం జరుగుతుంది అనేది. దట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్, దట్ టు యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్స్, నాట్ ఓన్లీ ది ఇంటర్నేషనల్. ట్రై టు మర్జ్ బోత్ ఆఫ్ థింగ్స్. మనం ఏంటంటే వీఆర్ హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆన్ వెస్టర్న్ కంట్రీస్ ఆన్ సర్టెన్ స్టాండర్డ్స్లో, బట్ వీఆర్ లీవింగ్ అవర్ ఓన్ స్టాండర్డ్స్. మనకి ఎందుకంటే మనది ఇంకా 5000 years హిస్టరీ ఉంది, మనకి మచ్ బెటర్ స్టాండర్డ్స్ ఉన్నాయి. సో దాన్ని కూడా తీసుకొని కొంచెం బెటర్ ఉన్నాయి ఏమన్నా వెస్టర్న్ సైడ్ నుంచి అవి కూడా ఇంకాపరేట్ చేసుకొని, ఇఫ్ యూ కెన్ బ్యాలెన్స్డ్గా వెళ్ళగలిగితే ఐ థింక్ దట్ మచ్ మోర్ బెనిఫిషియల్ ఫర్ దెమ్. దట్స్ వాట్ ఐ ఫీల్. బికాజ్ షుగర్స్ అనేవి ఒక 270 రకాలు ఉన్నాయి ఇండియాలో. 270 types of sugar. Different types of sugars, different types of names are there for the sugar. Okay. So it's not that easy for a person to understand. Processed sugars ఉన్నాయి, natural sugars ఉన్నాయి, ఫ్రూట్స్ నుంచి తీసే ఉన్నది, ప్లాంట్స్ నుంచి తీసేసి ఉంది, ఆల్కహాల్స్ తీసుకొని దాని నుంచి డెరివేట్ చేస్తారు. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అనమాట. వీటన్నిటిని అర్థం చేసుకొని బ్యాలెన్స్ చేయడం అనేది డిఫికల్ట్ ప్రాసెస్. అందుకనే మన పెద్దలు సింప్లిఫై చేశారు. అంటే అవన్నీ అప్పుడు లేవు, ఇప్పుడు వచ్చినాయి ఇవన్నీ కూడా. సింపుల్ న్యాచురల్ షుగర్ ఏదైతే వస్తుందో దాన్నే వాడేవాళ్ళు. అండ్ వాట్ అబౌట్ సాల్ట్స్? సాల్ట్స్ ఆల్సో వెరీ గుడ్ యాక్చువల్లీ. ఎక్సెసివ్గా ఏది తీసుకున్నా ప్రాబ్లమే, అది అమృతమైనా సరే. దట్స్ వాట్ యాక్చువల్లీ ఫండమెంటల్ ట్రూత్. ఓకే, అది సాల్ట్ లిమిటెడ్ పోర్షన్స్లో వెళ్ళినప్పుడు ఇట్ వోంట్ క్రియేట్ ఎనీ ప్రాబ్లమ్ ఫర్ యూ. అండ్ నార్మల్గా ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్, మెయిన్లీ ఫాస్ట్ ఫుడ్లో కానీ రెస్టారెంట్స్లో కానీ టేస్ట్ బాగా రావాలంటే అజినోమోటో వాడతారు కదా. సో ఈజ్ దట్ గుడ్ ఫర్ హెల్త్? ఈజ్ అజినోమోటో గుడ్ ఫర్ హెల్త్? నో, ఇట్స్ నాట్ a natural thing. It's a టేస్ట్ని ఇంక్రీజ్ చేయడానికి మీరు వాడుతున్న ఒక ఎలిమెంట్. దాంట్లో కూడా మళ్ళీ ఇప్పుడు సింథటిక్ వచ్చున్నాయి. ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ఈ అజినోమోటో అని చెప్పగానే మనం చైనీస్ బండి దగ్గరికి వెళ్ళి అజినోమోటో వేయకుండా నాకు చెయ్యి అని చెప్తాడు. అదే మాట వెళ్ళి ఈ బిగ్గెస్ట్ ఫ్రైడ్ చికెన్ బ్రాండ్స్ ఉన్నాయి, లేకపోతే బిగ్గెస్ట్ హోటల్స్ ఉన్నాయి, హూ యూజెస్ టేస్టింగ్ సాల్ట్, వెరీ కామన్ థింగ్ వాళ్ళకి. అక్కడికి వెళ్ళి చెప్పగలరా? ద ప్రాబ్లం ఏంటంటే అది అంటే ఒక మార్కెటింగ్ గేమ్ అయిపోయింది. అరే తినద్దురా, వీడు వేస్తాడు, చైనీస్ కూడా వేస్తాడు కాబట్టి వాడి దగ్గర తినద్దు అని. బట్ వాడి దగ్గరికి వెళ్ళి అది చెప్పి చేస్తున్నాం, బట్ మిగతా చోట్ల మటు గమ్ముకి వెళ్ళేసి కొనుక్కొని తినేస్తున్నాం. సో అది మారాలి యాక్చువల్గా. ఇట్ షుడ్ హ్యావ్ అ సేమ్ రూల్ ఫర్ ఎవ్రీబడి. ఇట్స్ ఎ బిగ్ బ్రాండ్ ఆర్ స్మాల్ బ్రాండ్ ఆర్ స్మాల్ పర్సన్, సేమ్ ఉంటే బాగుంటుంది. సాల్ట్లో కూడా పింక్ సాల్ట్ న్యాచురల్గా వస్తుంది, సీ సాల్ట్ న్యాచురల్గా వస్తుంది, అది వాడుకుంటే సరిపోతుంది. దట్స్ వాట్ I believe in. Natural product will give you much more beneficial for the human DNA, because we are used to that since centuries. ఒక రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో HFSS హై ఫ్యాట్ సాల్ట్ అండ్ షుగర్ ఫుడ్ ఇండస్ట్రీలో 2,58,000 crores till 2024 బిజినెస్ జరుగుతుందంట, విచ్ ఈస్ ఎస్టిమేటెడ్ టు 4 lakh crores by 2029. సో ఫుడ్ ఇండస్ట్రీలో ఈ HFSSకి రిఫార్మ్స్ రావాలంటే ఎలాంటి రిఫార్మ్స్ రావాలి? ఫస్ట్ మనం నమ్మాలి, న్యాచురల్ షుగర్స్ వాడటం యూజ్ చేయాలి. షుగర్ అనేది ఒక బోధనలో చూపించే ముందు అసలు ఏ షుగర్ వాడుతున్నా అనేది చెప్పాలి. దట్స్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పే వరకు 270 types ఆఫ్ షుగర్స్ ఉంటాయని నాకు కూడా తెలియదు. అది చెప్పాలి యాక్చువల్గా. మీరు బయట తినే ప్రోడక్ట్స్లో 95% కంపెనీస్ డైరెక్ట్ షుగర్ వాడరు. ఓకే, ఈవెన్ ఇన్ ద బేబీ ఫుడ్స్లో కూడా డైరెక్ట్ షుగర్ వాడరు, ప్రాసెస్డ్ షుగర్సే ఉన్నాయి, అన్ని ప్రాసెస్డ్ షుగర్సే ఉన్నాయి. దట్ ఈస్ మోర్ డేంజరస్. అది ప్రాబ్లం, బిగ్గెస్ట్ ప్రాబ్లం. మన షుగర్ మన ఐ సే ఇట్స్ దేర్ ఇన్ అవర్ DNA. Sugar is there in our DNA. It's there actually. Without sugar, there is no festival will happen in India. Nothing will happen. ప్రతి సందులో స్వీట్ షాప్ ఉంటుంది. మీరు పల్లెటూరు పోయినా సరే 2 స్వీట్ షాపులు ఉంటాయి. మీరు పిండి వంటలు చేయించుకున్నా సరే, ఇప్పుడు మా నాన్నమ్మలు వాళ్ళ చిన్నప్పటి కాలాల నుంచి తీసుకున్నా సరే, ఇట్స్ వెరీ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ కల్చర్. సో యూ కాంట్, నాకు తెలిసి మనం దాన్ని అవాయిడ్ చేయలేం. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు డూ దట్. ఇప్పుడు నార్మల్గా మనం ఛాయ్లో కానీ ఇంట్లో వాడే షుగర్ ఏదైతుందో అది ప్రాసెస్డ్ షుగరా లేదంటే? అది కూడా ప్రాసెస్డ్ షుగరే. ఓకే, ప్రాబ్లం ఏంటంటే అది హౌ టు ఫైండ్ ద న్యాచురల్ షుగర్ దెన్? సల్ఫర్ ఫ్రీ షుగర్ కావాలి, సల్ఫర్ ఫ్రీ షుగర్ విత్ మొలాసిస్ ఉండాలి. ఓకే, న్యాచురల్గా దాంట్లో ఉండే కావాలి. పటికి బెల్లము, తాటి కలకండ. తాటికండ ఇక్కడ ఎవరికి తెలియదు. తాటి బెల్లమా? తాటి కలకండ కూడా ఉంటుంది. ఓకే, చాలా మందికి తెలియదు. నేను ఇప్పుడు లాస్ట్ 10 సంవత్సరాల్లో
పల్లెటూరులో తెలుసు. పల్లెటూరులో ఆల్మోస్ట్ ఆల్ చాలామందికి అవగాహన ఉంది. ఇప్పుడు నేనొచ్చిన ఆంధ్ర ఏరియాస్‌లో చాలా చోట్ల చాలామందికి తాటికలకనే వెరీ కామన్ ఇంగ్రీడియంట్ ఇన్ దేర్ లైఫ్ స్టైల్. ఓకే. ఇక్కడ అలా కాదు. ఇక్కడ మనకి తెలియని కూడా తెలీదు. ఇక్కడ ఎవరు అమ్మరు కూడా. మీరెళ్ళి షాపుల్లో అడుగుతా ఎళ్ళండి. ఎన్ని షాపుల్లో మీకు తాటికలకండ దొరుకుతుందో చూడండి. అది ప్రాబ్లమ్. సో, పామ్ షుగర్ అనమాట. పటిక బెల్లంలాగా తాటి చెట్టుతో కూడా సాప్ తీసుకొని చేస్తారనమాట. ఓకే. ఓకే. సో, ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. సో, అయి యూజ్ చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ ఇంటు ది ఆర్టిఫిషియల్ థింగ్. సో, ఈ న్యాచురల్ షుగర్ పటిక బెల్లము, తాటి బెల్లం, తాటికలకండ, తాటి బెల్లాలు, కోకోనట్ షుగరు, డేట్ షుగర్స్, ఈవెన్ కేన్ షుగర్ కూడా మనం వెళ్ళి షుగర్ కేన్ జ్యూస్ తాగుతాం. అది కూడా సేమే కదండి. అదే జ్యూస్ని హీట్ చేసి ప్రాసెస్ చేసి షుగర్స్ ప్రాసెస్ చేస్తారు, జాగ్రత్త ఇస్తారు. మీకు తెలుసో లేదో జిఐ వాల్యూ అనేది అందరు చూస్తారు కదా. జిఐ వాల్యూ, ఓకే, గ్లైసమిక్ ఇండెక్స్ వాల్యూస్ చూస్తారు. ఏది ఎక్కువ ఉంటే అది ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది అని చూస్తారు. ఎందుకంటే ఎక్కువ ఉన్నది బ్లడ్లోకి ఫాస్ట్గా గ్లూకోజ్ స్పైక్ చేస్తుంది అనేది ఒక థింగ్ జరుగుతుంది. మీకు జాగ్రీకి వైట్ షుగర్ కంటే ఎక్కువ జిఐ వాల్యూ ఉంటుంది. ఓకే, బట్ జాగ్రీ మంచిదని చెప్పి అది ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ దట్ సింపుల్. జిఐ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఇది మంచిది కాదు, జిఐ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి ఇది మంచిది. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ఎవరైతే టైప్ 1 డయాబెటిక్తో ఆల్రెడీ ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చేసారో, వాళ్ళు న్యాచురల్గానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి. ఒక నార్మల్ హ్యూమన్ పర్సన్కి జిఐ వాల్యూతో ప్రాబ్లం లేదు. ఎందుకంటే దాంట్లో రెసిస్టెన్స్ స్లోగా డైజెషన్ అవుతాయి, కొన్ని ఫాస్ట్గా డైజెషన్ అవుతాయి. రసం ఉంది, మీరు మిరియాల రసం ఎప్పుడు తిన్నారు లాస్ట్ ఫ్యూ డేస్లో? చాలా తక్కువ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిరియాల రసం కానీ ఏదైనా రసం అనేది మన లైఫ్లో బయట కూడా ఇట్స్ వెరీ రేర్, వెరీ వెరీ రేర్ టు కన్జ్యూమ్. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యువర్ గట్ హెల్త్. నాట్ ఓన్లీ ఫర్ గట్ హెల్త్, సీజనల్గా సర్టెన్ టైంలో దట్ విల్ హెల్ప్ యూ. మీరు ఒక్కసారి జలుబు అనిపిస్తున్నప్పుడు హెడేక్తోనో సర్టెన్ టైమ్స్లో మీరు తాగి చూడండి. మీకు ఎంత రిలీఫ్ వస్తుందంటే యూ విల్ ఎంజాయ్ దట్. మనం సర్దికి కూడా డోలో 650 వేసుకుంటారు. అది ప్రాబ్లం. దట్స్ థింగ్స్ ఆర్ చేంజింగ్. అక్కడే అవుతుందన్నమాట. మనం ఎప్పుడైతే మనం థింగ్స్ని వదిలేసి డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ ఇట్, కంప్లీట్గా పక్కకి వెళ్ళిపోయి ఒక డిఫరెంట్ కల్చర్కి వెళ్ళిపోతామో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మనం ఎప్పుడైతే రూట్స్కి ఉండి టేక్ ద డెవలప్మెంట్, టేక్ ద న్యూ థింగ్స్, అడాప్ట్ చేసుకో, బట్ డోంట్ లీవ్ యువర్ రూట్స్. సో పటిక బెల్లం అనేది మన రూట్. తిన్న తర్వాత కంపల్సరీగా చిన్న మొక్క ఇచ్చేవాళ్ళు. పటిక బెల్లం ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతుంది? పటిక బెల్లము ఇట్స్ న్యాచురల్గా డ్రై అవుతుంది. మీరు సేమ్ జ్యూస్ హీట్ చేస్తారు, షుగర్ కేన్ జ్యూస్ హీట్ చేస్తారు. హీట్ చేసిన తర్వాత ఇట్లా అంటే ఒక పోర్షన్స్ లాగా పోసి పెట్టేస్తారనమాట. అది ఆటోమేటికల్లీ ఒక 4 days దానికి నచ్చిన షేప్కి వస్తుంది యాక్చువల్గా. లేదు మీకు షేప్ కావాలంటే షేప్స్లో పోస్తారు. అంటే మిశ్రీ వచ్చేది అదే మిశ్రీ. ఓకే, బట్ షుగర్ కూడా దాని నుంచి వస్తుందని చెప్పి అంటారు చాలా. కాదు, షుగర్కి ఇంకా ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా చాలా అంటే కట్టింగే కదా, నార్మల్గా మిశ్రీని కట్ చేస్తేనే కదా షుగర్. లేదు అది తప్పు, అసలు కంప్లీట్లీ తప్పు అది. ఓకే, అది కంప్లీట్లీ చాలా హెవీ ప్రాసెసింగ్ జరుగుతుంది. షుగర్ మొలాసిస్ రిమూవ్ చేస్తారు. మీకు వచ్చే వైట్ షుగర్లో మొలాసిసే ఉండదు. ఓకే, అంటే మొలాసిస్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ సర్టెన్ పోర్షన్స్ వరకు ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో అది ప్రాబ్లం. దాంట్లో ఇంకా సల్ఫర్ యాడ్ అవుతుంది. మీకు బ్లీచింగ్, మీకు బాగా వైట్గా మీకు షుగర్ రావడం కోసం చాలా జరుగుతుంది. నేను ఒక యాడ్ చూశాను, ఇట్స్ టూ అంటే అది ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ టు దట్ యాక్చువల్లీ. ఎంత ప్యూర్ ఉంటే అంటే ఎంత క్లియర్ ఉంటే అంత ప్యూర్ అంట. ఎంత క్లియర్ అంటే షుగర్ 2 స్పూన్లు షుగర్ తీసుకొని వాటర్లో కలిపి ఆ వాటర్ ఎంత క్లీన్గా ఉంటే అంత ప్యూర్ షుగర్ అంటే అది. ఓకే, ఫ్రంట్ పేజ్ యాడ్ ఇచ్చారు. అంటే అది ప్యూర్ షుగర్ కాదు అని అంటున్నారా మీరు? ఎంత రిఫైన్ అయితే అంత డేంజర్ కదా. యు ఆర్ లీవింగ్ ఎవ్రీథింగ్. దాంట్లో ఉన్నవన్నీ నువ్వు ఎలిమినేట్ చేసి రిఫైన్ చేస్తున్నావు. నువ్వు మీరు ఫ్లోర్ అంతే, మైదా అంతే, మీరు ఎంత రిఫైన్ చేస్తే అంత బ్లీచింగ్ చేస్తారు మధ్యలో టు గెట్ దట్ మోర్ వైటర్. సో దట్ ఈస్ నాట్ ట్రూ. అది మన మార్కెటింగ్ గేమ్లోకి వెళ్ళిపోయాం. దట్స్ వెరీ వెరీ డేంజరస్ ఫర్ నెక్స్ట్ జనరేషన్స్. అండ్ ఈ మార్కెటింగ్లో మెయిన్గా బజ్వర్డ్స్, ఫుడ్ ఇండస్ట్రీలో వచ్చే బజ్వర్డ్స్ ఏంటివి? అది మారుతూ ఉంటుంది సీజన్ వైజ్. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రోటీన్ నడుస్తుంది. సో
ఇట్స్ హై ప్రోటీన్ అంటాడు. ఎవరికి కావాలి ప్రోటీన్? అంటే మీది కూడా ఒక వీడియో చూసాను. ఒక 4 దోసాస్ మా బ్యాటర్‌తో ఒక 4 దోసాస్ తింటే ఒక 16 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటదండి. సో యూ ఆర్ ఇన్ ద సేమ్ మార్కెటింగ్ బజా ఇప్పుడు. నేను ఎప్పుడు వాడలేదు అది. ఓకే. ఐ హావ్ సీన్ వన్ ఆఫ్ యువర్ వీడియో. నేను ఎందుకు చెప్పానంటే పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ప్రోటీన్ అండ్ ఫైబర్స్. మీరు తినే నార్మల్ ఈ దోసల్లో కూడా ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటాయి. బట్ డోంట్ ఎండ్ యువర్ సెర్చింగ్ విత్ దట్. స్టార్ట్ యువర్ జర్నీ విత్ దట్. దట్స్ ఓకే. ప్రోటీన్ ఫైబర్ ఉందా లేదా అని చూసుకొని వెరిఫై చేయండి మిగతాయి కూడా. బికాస్ వాటితోనే మీ న్యూట్రిషనల్ థింగ్ ఎండ్ అవ్వదు. హ్యూమన్ బాడీకి అంతకంటే ఇంకా చాలా కావాలి. ఒక ప్రోటీన్తోనే ఎండ్ అయిపోదు. ఫైబర్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్. నేను నా పర్సనల్ ప్రోటీన్ మీరు తినే ఫుడ్స్లో నుంచి ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. అంటే మీరు ఎందుకు వస్తుంది అంటున్నానంటే ఇప్పుడు దోశల్లో కానీ ఇడ్లీలో కానీ మీరు తినే పల్సెస్లో కానీ దాల్స్లో కానీ లేకపోతే లెగ్యూమ్స్ కొన్ని రకాల మనం రెగ్యులర్గా వాడే ఇంగ్రీడియంట్స్ నుంచి మిల్లెట్స్తో చాలా హై ఉంటుంది ప్రోటీన్స్ వచ్చేస్తాయి. మీకు మన ఫైబర్ ఎందుకు రాదు చెప్తున్నానంటే మనం ఆకుకూరలు తింటే మానేసాం, అన్ని రకాల ఫ్రూట్స్ తింటే మానేసాం, మనం లిమిట్ చేసుకున్నాం ఫ్రూట్స్ కూడా. ఎంతమంది గువా తింటారు? యాపిల్ తినడానికి ఇష్టపడుతున్నారు, జామకాయ తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ. సో చేంజింగ్ అవుతుందన్నమాట. థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్స్. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో యాంటీఆక్సిడెంట్స్ రిచ్ అని అక్కడి నుంచి బెర్రీస్ తెచ్చుకుంటాం. సో మన దగ్గర అంతకంటే మంచి రేక్కాయలు ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వెరీ వెరీ గుడ్ ఫర్ హ్యూమన్ బాడీ. తక్కువ వాడతాం. సో ఫైబర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యువర్ ఎవ్రీ హ్యూమన్ పర్సన్. ఎందుకంటే గట్ని క్లీన్ చేస్తుంది. నాట్ ఓన్లీ గట్, ఒక్కొక్క ఫైబర్ ఒక్కొక్క ఏరియాకి, ఒక ఫైబర్ లంగ్స్ని హెల్ప్ చేస్తుంది, ఒక ఫైబర్ గట్లో ఇంప్రూవ్. సో ప్రతిదీ ఇంపార్టెంట్ అనమాట ఫైబర్కి సంబంధించి. ఖచ్చితంగా ఫైబర్ ఉండే ప్రోడక్ట్ తీసుకోవాలి, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే యువర్ సర్వరోగాలకి మూలం మీ గట్లోనే ఉంటుంది. ఇది ట్రూ అండి, జనాలు నమ్ముతారు లేదా కానీ ప్రతి రోగము అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు ప్రాసెస్ చేయగలిగితే. ఇప్పుడు కొత్తగా వచ్చింది, నేను గ్లూటెన్ ఇంటాలరెన్స్, నాకు లాక్టోజ్ ఇంటాలరెన్స్. నేను అంటే పాలు పడదు నాకు, గ్లూటెన్ పడదు నాకు. ఇవన్నీ నాకు అది పడట్లేదు ఇది పడట్లేదు అని ఒక 100. ఇవన్నిటి కారణాలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి? నీ గట్లో స్టార్ట్ అవుతుంది. అంటే మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్ అంటే గట్ని ఎందుకంటున్నానంటే గట్ ప్రాసెసింగ్ యాసిడ్స్ రిలీజ్ చేస్తుంది, చాలా స్ట్రాంగ్ యాసిడ్స్ రిలీజ్ చేస్తుంది. ఎందుకు? మనం తిన్న ఫుడ్ని మనం డైజెస్ట్ చేసుకోవడం కోసం. సో ఆయుర్వేదాలో కూడా చాలా చాలా చాప్టర్ మీరు మొత్తం డైజెస్టివ్ ఫైర్ లోపల జరిగే ఆ విధానం గురించి చాలా స్ట్రాంగ్గా చెప్పారు ఆయుర్వేదాలో కూడా. ఏ ఫుడ్ నీకు ఇంపార్టెన్స్, ఏ ఫుడ్ నీకు ఇంపార్టెంట్ కాదు అనేది చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు, ఎలా నీ గట్ దాన్ని అర్థం చేసుకుంటుంది అని. సో యాసిడిక్ ఎక్కువ యాసిడ్స్ రిలీజ్ చేస్తాం మనం. లోపలికి వెళ్ళిన ఫుడ్ ఈ ప్రాసెస్లో ఆ లైనింగ్ ఉంటుంది చూసారా గట్కి, అది కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ద మోర్ యాసిడ్ ఫుడ్స్ యు ఆర్ గివింగ్ టు యువర్ గట్. యాసిడ్ ఫుడ్స్ అంటే ఎగ్జాంపుల్ ఏమొస్తుంది? విచ్ హ్యాస్ అ లోయర్ pH వాల్యూస్. ఎగ్జాంపుల్స్ అంటే ఇప్పుడు రిఫైన్డ్ షుగర్ ఈజ్ యాసిడిక్ ప్రోడక్ట్. ఆల్ యువర్ కూల్ డ్రింక్స్, ఆల్ యువర్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ యాసిడిక్ నేచర్ ఉన్న ఫుడ్సే. pH వాల్యూ అబోవ్ ఉండేవి 6.57 అబోవ్ ఉండేవన్నీ కూడా కమ్స్ అండర్ ది ఆల్కలైన్ ఫుడ్స్. దోస్ ఆర్ గుడ్ ఫర్ యువర్ బాడీ. ఆల్కలైన్ ఫుడ్స్కి ఎగ్జాంపుల్ గీ. ఓకే. అంటే గీ A2 బిలోనా కౌ గీ. A2 బిలో కౌ గీ. సో ఆకుకూరలు కమ్స్ అండర్ ఆల్కలైన్. యువర్ మిల్లెట్స్ కమ్స్ అండర్ ఆల్కలైన్. సో ఇలాంటివి వెరీ వెరీ గుడ్ ఫర్ యువర్ బాడీ. న్యూట్రల్, జాగరీ. న్యూట్రల్ అంటే ఇట్ అసిడిక్ కాదు, బట్ ఆల్కలైన్ కాదు, ఆ మధ్య రోజులో ఉంటాయి అనమాట. దోస్ ఆల్సో వెరీ వెరీ గుడ్ ఫర్ యూ. ఓకే. సో అసిడిక్ కూడా లిమిటెడ్ పోర్షన్స్లో నీకు అవసరం ఉన్నప్పుడు అప్పుడప్పుడు తినడం వల్ల ఇబ్బంది లేదు, కానీ ద మోర్ ఎక్కువ అసిడిక్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఇట్ విల్ ఇంపాక్ట్ యూ. బటర్ మిల్క్ అసిడిక్ అంటారు, నేచర్ అసిడిక్ నేచర్ ఉన్న ప్రోడక్ట్, కానీ మీ గట్లోకి వెళ్ళాక అది 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 చేసే పాత్ర ఆల్కలైన్ ప్రాపర్టీస్ ఉన్నట్టుగా చేస్తుంది అనమాట. అంటే నరిష్ చేస్తుంది మీ గట్ని, బెటర్ చేస్తుంది. మీరు అందుకే మజ్జిగ తాగమంటారు, గ్యాస్ ట్రబుల్ ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ అనిపించినా మజ్జిగ తాగమంటారు రెగ్యులర్గా. సో మజ్జిగకి చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, మనం దాన్ని వదిలేస్తున్నాం. గీ ఆల్సో సేమ్.
గీ ఇందాక చెప్పాను కదా గట్ లైనింగ్ డ్యామేజ్ అవుతుంది అని, ఇట్ రిపేర్స్ దట్. ఓకే. గీ హ్యాజ్ అ ఆయుర్వేదాలో గీని క్యారియర్ అంటారు. క్యారియర్ అంటే మనాలు ఊరకనే చెప్పాలి గీ వాడండి అని, బట్ ఇప్పుడు మనం గీని వేర్ ఇప్పుడు ఏమైపోయిందంటే వరల్డ్ క్యాలరీ ఎంత, కార్బ్స్ ఎంత, ఫ్యాట్ ఎంత, ప్రోటీన్ ఎంత, ఫైబర్ ఎంత, షుగర్ ఎంత, ఓన్లీ దీన్ని బట్టి కొలుస్తున్నారు. ఇప్పుడు ఈ పోర్షన్కి వచ్చామనుకోండి, ఎగ్జాంపుల్కి వద్దాం మనం. కంపెనీస్ కూడా అవే రాస్తాయి కదా బ్యాగ్. దట్స్ వాట్ ద రూల్స్ ఆర్. యు ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ వెస్టర్న్ కల్చర్. యూ కాంట్ డూ దట్, ఇట్స్ అ రూల్. ఇప్పుడు మనం ఒక సొసైటీలో ఉన్నాము, సొసైటీలో కొన్ని రూల్స్ ఉన్నాయి, యూ నీడ్ టు ఫాలో దట్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్, యు ఆర్ డూయింగ్ అ క్రైమ్. కాబట్టి అది చేస్తున్నాం మనం. బట్ డోంట్ స్టాప్ యువర్ జర్నీ దేర్ అంటాను నేను. దట్ ఈస్ నాట్ ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ అనుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వైటల్ వీట్ గ్లూటెన్ అని ఉంటుంది. వైటల్ వీట్ గ్లూటెన్. ఓకే. వీటిలో నుంచి గ్లూటెన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. గ్లూటెన్ ఈజ్ నథింగ్ బట్ ప్రోటీన్. ఓకే. 100 గ్రాముల వైటల్ వీట్ గ్లూటెన్లో 75 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వెరీ హై ప్రోటీన్ కదా, మరి తినచ్చు కదా. 15 కంటే బిలోనే కార్బ్స్ ఉంటాయి. లో కార్బ్ హై ప్రోటీన్ డైట్లు కదా కావాల్సింది. మరి అది తీసుకోవచ్చు. ఫ్యాట్ నథింగ్, నెగ్లిజిబుల్ ఉంటుంది, 1 or 2 ఉంటుంది ఫ్యాట్. ఇప్పుడు వీళ్ళ న్యూట్రిషనల్ ప్రొఫైల్ ప్రకారం దట్ ఈస్ అ వెరీ గుడ్ ఫర్. బట్ యాక్చువల్గా నాకు తెలిసి యాక్చువల్ న్యూట్రిషనిస్ట్లు ఎవరైనా సరే నాకు తెలిసి అయితే దాన్ని సజెస్ట్ చేయరు కూడా. ఎందుకు? 0 ఫైబర్ ఉంటుంది, రెసిస్టెంట్ స్టార్చ్ ఉండదు, అసిడిక్ ఫుడ్. దీస్ ఆర్ డేంజరస్ థింగ్స్. అంటే డోంట్ ఎండ్ యువర్ ఫుడ్ని కార్బ్లోను ప్రోటీన్లోను కొలవద్దు, అక్కడితో ఎండ్ చేయొద్దు. ఓకే. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్. హోల్ గ్రెయిన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అది బ్యాలెన్స్ చేస్తుంది అన్నిటిని. ఎన్ని కార్బ్స్ ఉండాలి, ఎంత ప్రోటీన్ ఉండాలి, ఎంత ఫైబర్ ఉండాలి. సో బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని విటమిన్స్ అన్నిటిని నరిష్ చేసి స్లోగా నీ బాడీలోకి ఇంజెక్ట్ చేస్తాయి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బయో అవైలబిలిటీ. ప్రతి ప్రోడక్ట్కి బయో అవైలబిలిటీ ఉంటుంది. అంటే మీరు ఒక 100 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటే బాడీ ఎంత అబ్జర్వ్ చేసుకోగలదు, అంతా తీసుకోలేదు ఎప్పుడు కూడా. ఇందా గీ క్యారియర్ అన్నాను కదా నేను. గీ ఏం చేస్తుందంటే, మనం ఇడ్లీ తింటాం, నెయ్యి ఏమంటారు పెద్దవాళ్ళు, పొంగల్స్లో నెయ్యి వేస్తారు, పప్పు అన్న తినేటప్పుడు నెయ్యి వేస్తారు, పచ్చళ్ళకి నెయ్యి వేసారు. టేస్ట్ పెంచుతుంది. టైం చేస్తున్నాను ఇప్పుడు. సో టేస్ట్ పెంచుతుంది, అట్ ద సేమ్ టైం క్యారియర్గా ఉపయోగపడుతుంది. దాంట్లో ఉన్న బయో అవైలబిలిటీని పెంచుతుంది. మన మోస్ట్ ఆఫ్ ద విటమిన్స్ అయితే ఉన్నాయో, విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ డి, కే, ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఫ్యాట్ ఉండాలి ఆ విటమిన్స్ బాడీలో వెళ్ళాలంటే. ఇంకోటి ఈ గీ ఏం చేస్తుందంటే వాటిల్ని క్యారీ చేస్తుంది డీప్ లెవెల్ ఆఫ్ సెల్స్కి, బోన్ మ్యారో దాకా. దోస్ ఆర్, అందుకే గీకి చాలా విశిష్టత ఇచ్చారు. అన్ని గీలో ఒకటి కాదు, నేను మళ్ళీ అది కూడా చెప్తున్నాను. అలానే గీ మంచిది కదా అని చెప్పి 10 స్పూన్లు వేసుకోకూడదు. అది కూడా ప్రాబ్లమే. మన దాంట్లో ఏంటంటే మనం ఇది మంచిదని కానీ ఎక్స్ట్రీమ్కి వెళ్తాం. డోంట్ గో ఎక్స్ట్రీమ్. ఎనీ ఎక్స్ట్రీమ్ ఈజ్ డేంజరస్ ఫర్ హ్యూమన్. ఓకే. సో మోడరేట్లో తీసుకున్నప్పుడు ఇట్ డెఫినెట్లీ హెల్ప్ యూ అ లాట్. దాన్ని ఫ్యాట్ అని చెప్పి ఆపేశారు. గీ వెరీ బ్యాడ్, ఫ్యాట్, హార్ట్ స్ట్రోక్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని మన కల్చర్లో నుంచే బయటికి పంపించే ఏర్పాటు చేశారు. అండ్ గీ సిస్టమే మార్చేశారు. వాళ్ళు వెరిఫై చేస్తున్న గీ ఏంటిది, ఫెర్మెంట్ చేయరు. గీని కూడా ఫెర్మెంట్ చేయరు. మన ప్రాసెస్ అది కదండి, మజ్జిగ చిలికి కదా చేస్తాం మనం. అది ఓవర్ నైట్ ఫెర్మెంట్ అయిన తర్వాతే అవుతుంది, అప్పుడే దాన్ని చేసుకుంటాం మనం ఒక పద్ధతి నీట్గా పెద్దోళ్ళు పెట్టారు. మనం దాన్ని ఇప్పుడు ఏం చేస్తారు, సింపుల్గా ఫ్యాట్ ఎక్స్ట్రాక్ట్ చేసి కాగబెట్టేసేసి గీ చేసేస్తారు. సింపుల్, ఫాస్ట్గా అవుతుంది. ఇండస్ట్రియల్ ప్రాసెస్. యాక్చువల్ గీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏంటిది? గీ ఎప్పుడు కూడా ఫ్యాట్ అయినా సరే, మీరు వెన్న తీసుకొని అయినా సరే చేయండి, ఎక్కువ వెన్న తీసుకునే చేస్తారు. అవి తీసుకొని తోడేయాలి, పెరుగు అవుతుంది. అదే కొంచెం నీళ్ళు పోసి మజ్జిగ చిలకడం స్టార్ట్ చేస్తారు. బాగా చిలికాక ఆటోమేటిక్గా వెన్న సపరేట్ అవుతూ వస్తుంది. దాన్ని తీసుకొని కాగబెడతారు, అప్పుడు గీ వస్తుంది. సో అది దాంట్లో అన్ని రకాల ప్రోబయాటిక్ ఫీచర్స్, ఏదైతే మనం ఫెర్మెంట్ చేసి వచ్చామో న్యాచురల్గా ఏదైతే ఉన్నాయో, ఏ ప్రోటీన్స్ డిజాల్వ్, ఏది హ్యూమన్కి మంచిది, అన్నీ సెట్ అయ్యి నీట్గా రెడీ అయ్యి వస్తుంది మీకు. అందుకే బటర్ మిల్క్ అండ్ గీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. దయచేసి వీటిని లైఫ్లో భాగం చేసుకోండి.
ఖచ్చితంగా రోజు ఒక 2 గ్లాసులు బటర్ మిల్క్ తాగండి. చాలా మంది అసలు పెరిగే తినరు కదా. అది ప్రాబ్లం. అది ఇప్పుడు వీఆర్ యోగర్ట్ తింటారు వెళ్ళి. అది ప్రాబ్లం వస్తుంది. అంటే మనం మనల్ని చిన్న చూపు చూస్తాం. నేను ఇది ఇంకొక చోట చెప్పాను. మనకి మనం అంటే చాలా లోకువ. మీ ఇంట్లో మీ నానమ్మో అమ్మమ్మో ఎవరన్నా మీకు జలుబు స్టార్ట్ అవ్వగానే క్లైమేట్ చేంజ్ అయినప్పుడల్లా కొంచెం వస్తుంటుంది కదా. అమ్మ మిరియాల రసం తాగో, లేకపోతే ఈ రసం తాగో, ఆకాశాయం తాగో, లేకపోతే తులసి నీళ్ళు తాగో, అదో ఏదో చెప్తే అసలు మనం పట్టించుకోం. చెప్పాలి డోలో 650 వేసుకో అని చెప్పంగానే ఫ్రెండ్ టక్కని తీసుకొని నోట్లో వేసుకుంటాం. అంటే దట్స్ వాట్ థింగ్స్ ఆర్ గోయింగ్ నౌ. అంటే ఎలా వెళ్తున్నాయి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. వీ షుడ్ ట్రస్ట్ అవర్ కల్చర్, వీ షుడ్ బిలీవ్ ఇన్ అవర్ ఓన్ రూట్స్. అది రాకపోతే మటుకు దట్ విల్ బి వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. అంటే చాలా మిత్స్ వెస్టర్న్ థింగ్స్ ఆర్ ఇంపోజింగ్. ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి మనము ఆర్ వెస్టర్న్ మెడిసిన్ మన హ్యూమన్ బాడీని ఇంకా ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. దే ఆర్ స్టిల్ లెర్నింగ్. రోజు కొత్త తెలుస్తుంది వాళ్ళకి. ఎందుకంటే మేము ఇప్పుడు చెప్పాం కానీ ఇప్పుడు రీసెర్చ్ ప్రకారం అది తప్పు, ఇది కరెక్ట్ అనిపిస్తుంది. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆర్ వెరీ బ్యాడ్ అన్నారు. ఇప్పుడు వచ్చి లేదు సర్టైన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, లైక్ కోకోనట్ ఆయిల్, గీ అన్నీ మంచిదే అంటారు. అంటే వెన్ దే డోంట్ నో దే సే ఇట్స్ బ్యాడ్. సో ఇంకా నువ్వు తెలుసుకోవాలి, ఇంకా నువ్వు చాలా తెలుసుకోవాలి. అందుకే నేనేమన్నానంటే ఇవన్నీ ఈ హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ గురించి ఎక్కువ వరీ అయ్యే బదులు విచ్ ఈస్ ఆల్రెడీ ఇన్ యువర్ డిఎన్ఏ కదా. 5000 years నుంచి నీ హ్యూమన్ డిఎన్ఏ నీ పెద్దవాళ్ళు వాడుతూ వచ్చిన ఒక సిస్టమ్ అయితే ఉందో దాన్ని బిలీవ్ చేయి. నన్ను బిలీవ్ చేయకు, ఇంకో కంపెనీని బిలీవ్ చేయకు, ఇంకో వీళ్ళందరూ అవసరం లేదు. వాళ్ళని బిలీవ్ చేసి ఈట్ ది హోల్ గ్రెయిన్స్. బాడీలో హోల్ గ్రెయిన్ కంపల్సరీగా వెళ్ళేలా చూసుకో. రోజు ఒక 2-3 రకాల హోల్ గ్రెయిన్స్ చూడు, ఒక లీఫీ వెజిటబుల్ చూడు, ఒక గ్రెయిన్ అంటే ఒక దాల్ కానీ దాల్స్ కానీ లెగ్యూమ్స్ కానీ వెళ్ళేలా చూడు. ఫైబర్ రిచ్ ఉండేలా చూసుకో. ఫెర్మెంటెడ్ ఫుడ్ ఖచ్చితంగా లైఫ్లో ఉండాలి. లైక్ గంజి కానీ మన ఇది మజ్జిగ, అదే సద్దన్నం. ఇప్పుడు ఈ రీల్స్ చూసే వరకు కూడా అసలు అది చాలా ట్రెండ్ అయిపోయింది రీల్స్ వల్ల. సద్దన్నం హ్యాపీ ఇంకా ట్రెండ్ అవ్వాలి. ట్రెండ్ అవ్వడం కాదు, యాక్చువల్లీ తినాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే అంటే ఇంట్లో దొరికే సద్దన్నాన్ని కూడా బయటికి వెళ్ళి మనం 300-400 కొనుక్కొని తింటాం. అదే ప్రాబ్లం. 300 ఇంకా ఎక్కువ అమ్ముతున్నారు. ఫెర్మెంటెడ్ రైస్ అని, ప్రోబయాటిక్ రైస్ అని. సో ఏంటి దట్ ఇస్ ద ప్రాబ్లం. మన ప్రాబ్లం ఎక్కడ ఉందంటే మార్కెటింగ్లో ఉంది. మనం మంది చేసుకోము, పక్కన వచ్చి మార్కెటింగ్ చేయగానే కొనేస్తాం. సో ఇవి మారాలి. అంటే దిస్ హ్యాస్ టు చేంజ్ అనమాట. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ అవర్ రూట్స్. ఇంతకుముందు మీరు చెప్పేటప్పుడు మిలెట్స్ అని చెప్పారు కదా. సో మిలెట్స్ అనేది బ్యాక్ ఇన్ డేస్ రైస్ కన్నా ముందు మిలెట్సే ఉంది. మన 5000 years నుంచి ఉంది, రైట్? కానీ ఎవరో వచ్చి చెప్పేవారికి మిలెట్స్కి అంత పవర్ ఉందని తెలీదు. నౌ ఇట్ బికమ్ సూపర్ ఫుడ్. ఓకే, కాస్ట్ చూసుకుంటే కూడా మిలెట్స్ ఎక్కువ కంపేర్ టు రైస్. సో ఎందుకైంది అంటే మనం ఒకరు వచ్చి చెప్తే కానీ మనం తెలుసుకోలేని స్టేజ్లో ఉన్నామా ఇప్పుడు? ఖచ్చితంగా అలాగే ఉన్నాం. ఇందా చెప్పినట్టుగా వెస్టర్న్ కల్చర్ మన పైన చాలా స్ట్రాంగ్గా ఇంపోజ్ అవుతుంది. మొన్న కూడా చెప్పాను, ఎవరో వచ్చి మనకి కినోవా సూపర్ అసలు అల్టిమేట్ అని చెప్పగానే 300-400 రూపీస్ పెట్టి కొనడం స్టార్ట్ చేసి విపరీతంగా వాడేసాం. బట్ మన దగ్గర ఉన్న మిల్లెట్స్ని, మన యొక్క ఫుడ్ని వదిలేసాం. కాదరోళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చి మిల్లెట్ అసలు ఎందుకు మంచిది, ఎలా తిన్నారనే దాకా ఎవరు కనీసం ఐ ఇంట్రడ్యూస్ టు మిల్లెట్ ఇన్ 2013. అప్పటి నుంచి నేను మిల్లెట్ ఈజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ స్టైల్. అప్పటి వరకు నాకు తెలీదు, ఎవరికి తెలీదు. అంటే మనం జొన్నలు రాగులు లైఫ్లో పార్ట్ చేస్తున్నాం తప్పితే అన్ని రకాల మెట్లు, కొర్రలు, వరిగలు అడిగే కొద్దీ అప్పుడు చెప్తున్నారు. మా నాన్నమ్మలు కానీ వాళ్ళ అమ్మ కూడా ఉండేవాళ్ళు. అవునరా మేము వరిగన్న తినేవాళ్ళం, కొర్రన్న తినేవాళ్ళం. అంటే మనం ఏం చేసామంటే కొన్ని రకాల థింగ్స్ మన యొక్క ఇండియన్ కల్చర్ పైన చాలా స్ట్రాంగ్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంపాక్ట్ అండి. బ్రిటిష్ మనల్ని పాలించినప్పుడు, అదే కొలానియల్ టైం, వాళ్ళ అలవాట్లు మన అలవాట్లు చేశారు. అదే కరెక్ట్ అనిపించేలా చేశారు. సో వాళ్ళ కాఫీలు మనకి ఇంట్రడ్యూస్ చేశారు. లేదా వాళ్ళు ఏది ఎక్కువగా తింటారో వాటిని మన పైన రుద్దారు. మన దగ్గర అవి చేయించడం స్టార్ట్ చేశారు. అలా స్లోగా ఏంటంటే ఆఫ్టర్ మన దాంట్లో కూడా ఏమైపోయిందంటే అది తినేవాడు లోకువ. ఎందుకంటే అప్పుడు చదువుకున్నవాడు ఇంగ్లీష్ని ఫాలో అయ్యేవాడు, బ్రిటిషర్స్ని ఫాలో అయ్యేవారు. డబ్బులున్న వాళ్ళు బ్రిటిషర్స్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఓ లైఫ్ స్టైల్ ఇలా జీవించాలి అనే స్టైల్ వచ్చింది.
దట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. స్లోగా మన దగ్గర గ్రెయిన్ రెవల్యూషన్ వచ్చింది, దట్ చేంజ్డ్ ఫ్యూ థింగ్స్. రైస్ రిఫైన్ అవడం స్టార్ట్ అయింది ఎక్కువగా, రైస్ ఎక్కువ కల్టివేషన్ అయితే స్టార్ట్ చేశారు. సో సెంచరీస్ ఓల్డ్ ఏంటంటే మనకి రైస్ ఓన్లీ సర్టెన్ పోర్షన్స్లోనే పండించేవాళ్ళు. ఓకే. వాటర్ కావాలి రైస్కి, అన్ని రకాల రైస్ కాదు, కొన్ని రకాల రైస్లకి ఎక్కువ వాటర్ కావాలి. రెడ్ రైస్ కొన్ని ఉన్నాయి, కొంచెం లిమిటెడ్ పోర్షన్స్లో కూడా మనం పండించవచ్చు మంచిగా. సో మన ఎన్నో సంవత్సరాల నుంచి రెడ్ రైస్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సడన్గా వీడొచ్చి అదేంది అది చాలా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డిఎన్ఏకి, వాళ్ళ క్లైమేట్స్కి, వాళ్ళ ఉన్న విధానానికి వాళ్ళకి బాగా సాఫ్ట్ ఫుడ్ దే చూస్. మన క్లైమేట్స్ వేరు, మన డిఎన్ఏస్ వేరు, మన అండర్స్టాండింగ్స్ వేరు, మన థాట్స్ వేరు. సో మనకి రిఫైనింగ్ అక్కర్లేదు, మన కల్చర్లో రిఫైన్ లేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. సో మన కల్చర్లో హోల్ గ్రెయిన్ ఉండేది. హోల్ గ్రెయిన్ అంటే హోల్ అంటే ఇప్పుడు వీట్ తీసుకున్నారు అనుకోండి, ప్రతి దాంట్లోనూ పైన బ్రాన్, జర్మ్, ఎండోస్పర్మ్ అని మధ్యలో ఉంటుంది ఒక లేయర్. ఈ 3 లేయర్స్ ఉంటాయి. ఈ మొత్తాన్ని కలిపి మీరు తీసుకుంటే దట్ ఈజ్ హోల్ గ్రెయిన్. అంటే గ్రెయిన్గా అంటే రైస్ ఉందనుకోండి, రైస్ లాగా తీసేసుకుంటాం మనం. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే నార్మల్గా ఇప్పుడు వీట్ ఉంటే వీటిని ఏం చేస్తారు, రిఫైన్ చేసి ప్రాసెస్ చేసి ఆ ఎండోస్పర్మ్ మాత్రమే రిమూవ్ చేసి దాన్ని ఫ్లోర్గా చేసి మీకు ఇస్తారు. అది హోల్ గ్రెయిన్ కాదు. అంటే మీరు మొత్తం తీసుకోవట్లేదు, వీటిలో ఉన్న అన్నిటి మీకు రావట్లేదు, ఓన్లీ ఆ ఎండోస్పర్మ్ మాత్రమే వస్తుంది. దట్ ఈజ్ డేంజరస్. ఓకే. హోల్ హోల్గా దాన్ని తీసుకున్నా అంటే ఇప్పుడు గోధుమలు కరెక్ట్ చెప్పాలంటే గోధుమ పిండి, హోల్ గోధుమ పిండి ఆడిస్తే గోధుమలు మనం ఎంతమంది తిరగలు వేసేవాళ్ళు. ఏది బయటకు వస్తుందో అదంతా తీసుకొని మీరు వాడారనుకోండి, హ్యాపీ. మీరు దాన్ని తీసుకొని మళ్ళీ రిఫైనింగ్ ప్రాసెస్కి పంపించి దాన్ని ఇది మార్చి అది మార్చి దాని ప్రాపర్టీస్ మార్చి అల్ట్రా ప్రాసెసింగ్, ఫ్లోర్ చేయటం అనేది ప్రాసెస్, అంతవరకు ప్రాబ్లం లేదు. దాన్ని ఇంకా అల్ట్రా ప్రాసెస్ చేస్తాం మనం, దాన్ని రిఫైన్ చేస్తాం, దానిలో నుంచి థింగ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇవన్నీ చేసినప్పుడు దాంట్లో ప్రాపర్టీస్ చేంజ్ అవుతాయి. రిఫైన్ ప్రాసెస్కి డిఫరెన్స్ ఏంటి? బోత్ ఆర్ ఆల్మోస్ట్, అంటే ఆల్ ప్రాసెస్ ఆర్ నాట్ రిఫైన్డ్. మనం అన్నం వండుతాం, అది కూడా ప్రాసెసే. కర్రీ చేస్తున్నాం, దాల్ని పప్పు చేస్తాం, ఇవన్నీ కూడా ప్రాసెసింగ్ కిందకే వస్తాయి. అల్ట్రా ప్రాసెసింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ మారుస్తా, హెవీ ప్రాసెసింగ్ చేసి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రాసెసింగ్ అనమాట. దాని ఒరిజినల్ ఫామ్ నుంచి దాన్ని మనం ఇంకొక ఫామ్కి మార్చేస్తాం కంప్లీట్గా. సో దట్ ఈస్ మోర్ డేంజరస్. ఇప్పుడు గోధుమ పిండి మైదా అయింది, మైదా ఈజ్ అల్ట్రా ప్రాసెస్డ్. గోధుమ పిండి ప్రాసెస్డ్. గోధుమల్ని మీరు మనకి అనువైన పద్ధతిలో మార్చుకొని దాన్ని కింద చపాతీ చేసుకొని తింటున్నారు, దట్స్ ఫైన్. బట్ ఎప్పుడైతే దాంట్లో మరలా వచ్చి నాకు ఫైబర్ ఉండే వద్దు, విటమిన్స్ ఉండేది వద్దు, ఓన్లీ స్టార్చ్ ఉండేది కావాలి అని ఆ ఎండోస్పర్మ్ తీసుకొని అందులో అంతా ప్రోటీన్ ఉంటుంది, దాన్ని మళ్ళీ బ్లీచింగ్ చేస్తారు ఇంకా సాఫ్ట్ స్మూత్ వైట్ కలర్ రావడానికి. దట్ ఈస్ డేంజరస్. అసలు స్నాక్ అంటే ఏంటి అంటే జనరల్గా ట్రెడిషనల్గా 3 meals a day ఉండేది. బట్ ఇప్పుడు కొంచెం అది పోనీ మిల్కి మధ్యలో వచ్చిందని స్నాక్ అనేసారు సింపుల్గా. సో మనకి ఇంతకుముందు ఏముండేదంటే స్నాకింగ్ మనకు ఉంది, మన కల్చర్లో స్నాకింగ్ లేదని చెప్పట్లేదు, ఉంది. మనం గుగ్గిలు తింటాం, బొబ్బర్లు ఉంటాయి, బొబ్బర్లు అంటే అలసందలు ఉంటాయి, ఇలాంటి వాటిల్ని నానబెట్టి మంచిగా ఉడకబెట్టి తాలింపేసి సాయంత్రం పూట ఇచ్చేవాళ్ళు. అది చాలా మంచిది మీకు, వెరీ హై ప్రోటీన్, ఫైబర్, మీకు కావాల్సిన న్యూట్రియన్స్ని ఫీల్ చేస్తుంది. చాలా ఇట్స్ వెరీ గుడ్. హోల్ గ్రెయిన్ అగైన్, ఇట్స్ అగైన్ హోల్ గ్రెయిన్ ఫర్ యూ. ఓకే. ఇట్స్ నాట్ వెరీ అల్ట్రా ప్రాసెస్డ్. సో దోస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ యూ. మన మురుకులు, మన మిల్లెట్ జొన్న మురుకులు కానీ వీటిలో డైరెక్ట్గా దాన్నే వాడతారు, ఫ్రైయింగ్ చేశారు కాదంటలేదు. కానీ ఈ ఫ్రైయింగ్స్ ఇవన్నీ ఎప్పుడు చేసేవాళ్ళంటే పండగలకి పబ్బాలకి చేసేవాళ్ళు. ప్రతిసారి 365 రోజులు మన ఇంట్లో ఇవి ఉండేవి కాదు. ఫ్రైడ్ ఆల్సో ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. ఐ డోంట్ నో వై పీపుల్ ఫ్రైయింగ్ అంటే భయపడటం అనేది. ఇఫ్ యూ ఫ్రై విత్ డీసెంట్ కూడా ఫ్రై అవుతుంది కదా అని చెప్పి కామెంట్ చేస్తారు కింద ఎవరైనా. ఎవ్రీథింగ్ ఫ్రై అంటే ఫ్రై అవ్వదంటే ఏమి ఉండదండి. సారీ, కల్చర్లో ఐ మీన్ టు సే ప్రతి కల్చర్లోని వరల్డ్ వైడ్ ఫ్రైయింగ్ ఐటమ్స్ ఉంటాయి. కొన్ని రకాల ప్రోడక్ట్స్ని చేశారు అలాగా. అది ఈరోజు చేసింది కాదు, సెంచరీస్ ఓల్డ్స్ నుంచి ఉంది, బిఫోర్ బీసీ నుంచే ఉన్నాయి యాక్చువల్గా మనం చూసుకుంటూ వెళ్తే. సో ఎలా చేసేవాళ్ళు అనేది ఇంపార్టెంట్, ఏం వాడేవాళ్ళు, ఎలా చేసేవాళ్ళు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. హై టెంపరేచర్స్ ఉండవు. హై టెంపరేచర్ ఈజ్ గోన్ చేంజ్ యువర్ ప్రోడక్ట్, పాయిజనస్ చేస్తుంది. హై టెంపరేచర్స్ ఉండవు. మనకి కట్టెల పొయ్యి మీద కాల్చినా కానీ లేదా సర్టెన్ టెంపరేచర్ తక్కువలో కాల్చినా కానీ మీకు హై టెంపరేచర్కి వెళ్ళదు ప్రోడక్ట్.
సో అలా చేసేవాళ్ళు అప్పుడు. వాళ్ళకి క్లారిటీ ఉంది. ఇప్పుడు అరిసెలు గానీ, జంతికలు గానీ ఇవేవి కూడా డీప్ ఫ్రైడే. ఓకే. నా చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు. హీట్ తగ్గుతుంది, తక్కువలోనే ఉంటుంది. అదొక కాన్స్టెంట్ టెంపరేచర్ సింపుల్గా అంటే లో టెంపరేచర్స్లోనే మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే 160, 170 టెంపరేచర్స్ దాటదో ఇట్ వోంట్ ఇంపాక్ట్ మచ్ అనమాట. అది ప్రాబ్లం అక్కడ. మనం ఏంటంటే వీఆర్ రిఫైన్డ్కి వెళ్ళాం, అందుకని రిఫైన్డ్ 230 వరకు బాయిలింగ్ పాయింట్ ఎక్కువ. ఓకే. సో స్మోక్ పాయింట్స్ అంటారు కదా, అది ఎక్కువ. సో అది ప్రాబ్లం. సో వీ షుడ్ నాట్ గో ఫర్ ద రిఫైన్డ్ స్టేట్స్. మన దాంట్లోకి వెళ్ళి టెంపరేచర్ కంట్రోల్ చేసుకొని మనం మంచిగా చేసుకుంటే స్నాకింగ్ బాగానే ఉంటుంది. సో ఇండియాలో కూడా స్నాకింగ్ ఉండేది. ఇట్స్ నాట్ బ్యాడ్. స్నాకింగ్ ఈజ్ నాట్ బ్యాడ్. ఈజ్ ఫ్రిస్లీ స్నాకింగ్ బ్రాండ్? ఐ విల్ నాట్ సే దట్. ఫ్రిస్లీ ఈజ్ అ లైఫ్ స్టైల్ బ్రాండ్. ఐ వాంట్ టు మేక్ ఇట్ ఈజ్ అ లైఫ్ స్టైల్ బ్రాండ్. అంటే మీరు పొద్దున్న నిద్ర లేసిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా మీరు ఏ ఫుడ్లు తినే ఉన్నా సరే వాటన్నిటిలోనూ ఫ్రిస్లీ ఉంటుంది. ఫ్రిస్లీ ఈజ్ హోల్ గ్రెయిన్ యూస్ చేసింది. బ్రేక్ఫాస్ట్ల దగ్గర నుంచి డిన్నర్స్ వరకు అన్ని రకాల ఐటమ్స్ ఇస్తుంది. స్నాకింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఫ్రిస్లీ బికాస్ దట్స్ వేర్ మోర్ అడల్ట్రేషన్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ స్నాకింగ్ ఈజ్ డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ ఫ్రిస్లీ. అలాగే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. వీ హ్యావ్ అ చపాతీ, వీ హ్యావ్ అ దోసా బ్యాటర్ లైన్, వీ హ్యావ్ అ instant pongal mixes, we have a pickles and all, we have ice creams, we have a lot of things. Chala products ni we are bringing up anamata. It's not just only one single style. So మా ఉద్దేశం ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను ఇది, nobody changes their food habits. No one will changes immediately. It will take a generation. స్లోగా చేంజ్ అవ్వాలి. అంటే అది మన అలవాట్లో భాగం అవ్వాలి, మన లైఫ్ స్టైల్లోకి రావాలి, స్లోగా చేంజ్ అవుతూ వెళ్తుంది. లైక్ మిల్లెట్. కాదరవల్లి గారికి 20 సంవత్సరాలు పట్టింది మిల్లెట్ ఇంపార్టెన్స్ చెప్పడానికి, ఫోర్గ్రౌండ్ తీసుకురావడానికి. ఇది ఒక జనరేషన్ టైం అది. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం లైఫ్లో బాగా. ఇప్పటికీ కూడా నాకు తెలిసి ఓన్లీ 20-25% పీపుల్ మాత్రమే మిల్లెట్ కన్జ్యూమ్ చేస్తున్నారు. మిగతా 75 ఆర్ నాట్ యూజింగ్ ఇట్. సో దే షుడ్ ఎలా అయితే భాగం చేసుకోవాలో స్లోగా నెక్స్ట్ జనరేషన్ అప్పటికి థింగ్స్ విల్ స్టార్ట్. అంటే ఇప్పుడు ఎవరైతే యంగర్ పీపుల్ అలవాటు చేసుకుంటా ఉంటే వీళ్ళు పెద్ద అయ్యే కొద్దీ అదొక హ్యాబిట్యూట్ అయిపోతుంది, మీ ఇంట్లో ఒక భాగం అయిపోతుంది, నెక్స్ట్ జనరేషన్కి ఆటోమేటిక్గా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో అలా స్నాకింగ్లో కూడా హెల్తీ స్నాకింగ్ ఎలా చేయొచ్చు అంటే, ఐ డోంట్ వాంట్ టు కాల్ ఇట్ యాజ్ అ హెల్తీ, బికాస్ ఫుడ్ అనేది హెల్తీ ఉండాలి. కర్మగాలు అలా పిలవాల్సి వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఉన్న ప్రోడక్ట్ల వల్ల. సో అది దట్స్ కంప్లీట్లీ అగైనెస్ట్ టు దట్ అనమాట. మీరు గమనిస్తే చాలా మేము ఆ పదాలు కూడా తక్కువ మోస్ట్లీ వాడం. హెల్తీ అనేది హెల్దియర్ అని చెప్పడానికి ట్రై చేస్తాం, కానీ ఇది హెల్దీ అని నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్. వై? బికాస్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ పర్సెప్షన్స్ అబౌట్ హెల్తీ. ఒకరు ఫ్యాట్ తక్కువ కావాలంటాడు, ఒకటి ఎక్కువ ప్రోటీన్ ఉంటేనే హెల్దీ అంటాడు, ఇంకోటేమో లో కార్బ్ అంటాడు, ఇంకోటి లో ఫ్యాట్, లో షుగరు. ఇవన్నీ ఇదొక పెద్ద జంగిల్. దాంట్లోకి వెళ్ళి మనం అదంతా కొట్టుకోకుండా ఐ విల్ మేక్ ఇట్ సింపుల్. ఇట్స్ అ హెల్దియర్ వర్షన్ ఆఫ్ వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ నౌ. వాంట్ టు హ్యావ్ ఎ కుకీ, ఐ విల్ గివ్ యూ ఎ కుకీ వితౌట్ ఎనీ కెమికల్స్, వితౌట్ ఎనీ రిఫైన్డ్ ప్రోడక్ట్స్, వితౌట్ ఎనీథింగ్ యూ కెన్ సే అడల్టరేటెడ్. సో ఆ ప్రాపర్ కీ A2 కౌ గీ నుంచో కౌ బటర్ నుంచో చేస్తాను నేను. ఐ యూజ్ హోల్ గ్రెయిన్, హోల్ వీట్, లేదంటే హోల్ జోవర్, రాగి ఆర్ మిల్లెట్ ఆర్ హోల్ ఓట్స్, వీటితోనే కుకీస్ చేస్తాను. ఐ గివ్ యూ దట్. దోశ చేస్తే ఐ గివ్ ఏ హోల్ గ్రెయిన్ అగైన్. ఐ నాట్ రిఫైన్ ది గ్రెయిన్. మిల్లెట్ కానీ, జోవర్ కానీ, రెడ్ రైస్ కానీ, వీటితోనే బ్యాటర్స్ ఇస్తాను. ఇడ్లీ ఐ నాట్ యూజ్ రెడ్ రైస్, నార్మల్ వైట్ రైస్ రవ్వ. ఐ యూజ్ జోవర్ రవ్వ, మిల్లెట్ రవ్వ టు మేక్ ఇడ్లీ, అండ్ యూ విల్ లవ్ ఇట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ టేస్ట్ అగైన్. వితౌట్ టేస్ట్ నోబడీ ఈజ్ గోనా టేక్ ఆల్ దీస్ థింగ్స్. ఎవ్వరు తీసుకోరు. టేస్ట్ నాలుగు నచ్చకపోతే కడుపుకి ఎంత మంచిదైనా సరే విల్ నాట్ టేక్ ఇట్. అది మళ్ళీ అది చెక్ చేసుకొని ప్రాపర్గా వర్కౌట్ చేసి, సో అలా వీ వాంట్ టు బిల్డ్ ఇట్ అనమాట. సో ఇట్స్ నాట్ అ హెల్దీ, ఇట్స్ అ హెల్దియర్ వర్షన్ ఆఫ్ వాట్ ఎవర్ యూర్ హ్యావింగ్. వాంట్ టు హ్యావ్ ఎ స్నాక్, ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎన్ ఐస్ క్రీమ్, ఐ విల్ గివ్ యూ ద బెటర్ వర్షన్. నేను ఎటువంటి థింగ్స్ లేకుండా సింపుల్ ఆవు పాలు వేసి, కొంచెం వెన్నేసి, కొంచెం పటికి బెల్లం కానీ, లేదంటే హనీ కానీ, లేదా జాగరీ కానీ వేసి న్యాచురల్గా ఉన్నది ఇస్తా. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఇంపాక్ట్. జలుబు కూడా రాదు.
ఐస్ క్రీమ్ తిన్నా మీకు జలుబు రాదు, ఆల్రెడీ మీకు జలుబు ఉంటే తప్పితే. సో దట్ విల్ నాట్ ఇంపాక్ట్ మచ్ అనమాట. సో జలుబు ఉన్నా మీరు ఐస్ క్రీమ్ తినండి అని చెప్తాను నేను. పటికి బెల్లం సోర్ థ్రోట్ని క్లియర్ తగ్గిస్తుంది, బెటర్ చేస్తుంది అనమాట. సో ఎవ్రీ ప్రోడక్ట్ హ్యాస్ ఇట్ ఓన్. అలా అని జలుబు ఉంటే ఐస్ క్రీమ్ తినండి అని చెప్పట్లా, ఉత్త పటికి బెల్లం ఒక నోట్లో పెట్టుకుంటే తగ్గుతుంది. ఐఎమ్ జస్ట్ ఫీలింగ్. సో అదొక మిత్ ఉంది. అంటే జనాలు హోల్ గ్రెయిన్ దాటి బయటకు వెళ్ళిపోయి చాలా రోజులు అయిపోయింది. మనం వీ నీడ్ టు గో బ్యాక్ టు అవర్ హోల్ గ్రెయిన్స్. 7 years గర్ల్కి పుబర్టీ వచ్చిందంట. అంటే 7 yearsకి పుబర్టీ, ఎర్లీ మెన్స్ట్రేషన్. దానికి డాక్టర్ ఏంది రీజన్ అని డయాగ్నోసిస్ చేస్తుంటే వాళ్ళకి తెలిసింది ఏంటిది అంటే ఫుడ్ హ్యాబిట్స్, కన్జ్యూమ్ చేసే ఫుడ్ వల్ల ఎర్లీగా వచ్చిందని చెప్పి డయాగ్నోసిస్ చేశారు. బట్ ఆర్గానిక్ అంత ప్రొసీజర్ ఉన్నప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్కి ఎందుకు ప్రొసీజర్ లేదు? అంటే మనం ఇంకా ఇవాల్వ్ అవ్వలేదండి. ఇండియా ఈజ్ స్టిల్ డెవలపింగ్ ఎ కంట్రీ. ఇండియా చాలా థింగ్స్ చేంజ్ అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ ఈ గ్రీన్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత చాలా అగ్రెసివ్గా మనం వెస్ట్రన్ కల్చర్ని ఇంపోర్ట్ చేయడం స్టార్ట్ చేసాం. మనం మిక్స్ అండ్ మ్యాచ్ వెళ్ళలేదు. మనం ఇంకా అంటే బికాజ్ ఆఫ్ అవర్ స్ట్రాంగ్ రూట్స్, అంటే మన కుటుంబ వ్యవస్థ అయితే ఉందో దానివల్ల మనం కొంచెం సేవ్ అయ్యాం. ఎందుకంటే మీ అమ్మగారికి వాళ్ళ అత్తగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ కొన్ని విషయాలు నేర్పిస్తారు, ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్లో భాగం చేస్తారు. అవి మనకి చేస్తుంటారు తెలియకుండా ఇంట్లో. అలా కొన్ని ఆల్రెడీ మనకు వచ్చినాయి, అవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి లక్కీగా. ఇంకొద్ది రోజుల తర్వాత అంటే ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ కానీ నెక్స్ట్ జనరేషన్కి వెళ్తే అవన్నీ వెళ్ళిపోతాయి. నౌ ఇట్స్ చేంజింగ్ కంప్లీట్లీ. నో బడీ ఈజ్ ఫాలోయింగ్ దోస్ థింగ్స్ అనమాట. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మేజర్గా ఎప్పుడైతే మనం ఇది స్టార్ట్ అయ్యామో ఫుడ్ అడల్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఫుడ్ని ప్రిజర్వ్ చేయాలి అంటే 6 months, 9 months, 12 months చేయాలి అంటే అడల్ట్రేట్ చేయాలి. న్యాచురల్గా ప్రతి ప్రోడక్ట్కి డీసెంట్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, అంతవరకు ఓకే. కానీ మీకు టెక్స్చర్ అన్ని థింగ్స్ సేమ్ కావాలి అంటిల్ 6 months or 9 months. సో ఖచ్చితంగా మీకు అడల్ట్రేషన్ జరగాలి. అది జరగడం స్టార్ట్ అయింది. ఇంకోటి ఏం చేసాము, మన వాళ్ళు ఏం చేశారు, పెద్దవాళ్ళు మనకి ఇంతకుముందు, నాకు బాగా గుర్తు, పిల్లలకి ఇది ఇవ్వకండ్రా, పిల్లలకి ఇది పెట్టకండ్రా, ఇలాంటి ఫుడ్లే పెట్టండి అనేది వెరీ క్లీన్గా ఉండేది. వాళ్ళకి ఏ ఫుడ్ పెట్టాలో, ఏ ఫుడ్ పెట్టకూడదో, ఎలా ఉంచాలో వాళ్ళు ఒక థింగ్ ఉంది. మనం ఇప్పుడు 2 years 1 year 1 year 2 year చాక్లెట్స్ ఇచ్చేస్తాం. అండ్ హౌ డేంజర్ దే ఆర్. చీప్ చాక్లెట్స్, ఎందుకంటే చీప్ అంటున్నానంటే ఐఎమ్ సారీ, లో ప్రైస్ చాక్లెట్స్ అన్నీ కూడా వెరీ డేంజరస్. ఎందుకు అమ్మ చెప్తున్నానంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ షుగర్. దే యూజ్ ఆర్టిఫిషియల్ షుగర్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ప్రిజర్వేటివ్స్, పామ్ ఆయిల్, హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్, కలర్స్, ఇవన్నీ పక్కన పెట్టి మనం మళ్ళా మిల్క్ ఈజ్ ఆల్సో వెరీ అడల్టరేటెడ్. సో అన్ఫార్చునేట్లీ నేను ఇంకొక దగ్గర కూడా విన్నాను అనమాట. సో మిల్క్ 4 years బేబీ అగైన్ పుబర్టీ బికాస్ ఆఫ్ షీ కన్స్యూమింగ్ మిల్క్. యాక్చువల్లీ కౌ మిల్క్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ థింగ్. మన వాళ్ళు పెద్దలు చెప్పారు ప్రతి ఇంటికి ఒక ఆవును పెట్టుకోమన్నారు. బికాజ్ ఆఫ్ ద న్యూట్రిషన్, మనకి బాడీకి కావాల్సిన న్యూట్రిషను, పాలు, పెరుగు, మజ్జిగ, గీ దాకా మనకు కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని ఆవిస్తుంది అండ్ మీ వ్యవసాయానికి హెల్ప్ చేస్తుంది. మనం ఇప్పుడు ఏమైందంటే దాని కల్చర్ నుంచి బయటకు వచ్చాం. పల్లెటూరులో కూడా నాకు తెలిసి ఒక 40-50 మంది కంటే ఎక్కువ మంది దగ్గర ఆవులు, గేదెలు ఉండట్లేదు, గేదెలు కూడా ఉండట్లేదు. సో అదొక బిజినెస్ అయిపోయింది. సో బిజినెస్లో యూ విన్ టు గెట్ ద మోర్ మిల్క్ కావాలంటే యూ నీడ్ టు యూజ్ ది అడల్ట్రేషన్. అక్కడ కూడా స్టెరాయిడ్స్ వస్తాయి, అక్కడ ఇస్తారు. అదంతా ఇట్స్ ఆల్ ఎ బిజినెస్ గేమ్ రన్నింగ్ నౌ. సో అది చాలా కాంప్లెక్స్ అయింది. అవి ఆ ఫుల్ అడల్టరేటెడ్ మిల్క్ని మళ్ళీ వీళ్ళు తాగుతున్నారు. అసలు మిల్క్ ఏంటి, నాకు తెలిసి 30-35% మిల్కే కాదు ఇండియాలో. ఫర్గెట్ అబౌట్ అడల్టరేటెడ్ మిల్క్, అసలు మిల్కే లేదు. అంటే కొంచెం నీళ్ళు పోసో లేకపోతే గేదెలకి ఇంజక్షన్లు ఇచ్చో మిల్క్ తీసుకుంటున్నారు అనేది వస్తే అసలు మిల్కే కాని మిల్క్ అమ్ముతున్నారు ఒక 30%. అది ఇంకా డేంజరస్. సో ఇవి మైదాల దగ్గర నుంచి చిన్న ప్రాబ్లం ఏంటంటే ఫార్ములా, నాకు తెలిసి ఫార్ములా తెలిసే ఉంటుంది. చిన్నపిల్లలకి ఒకవేళ మదర్కి మిల్క్ రాకపోతే ఫార్ములాస్ అని చెప్పి ఒక మిల్క్ పౌడర్స్ ఉన్నాయి. దాంట్లో 4-5 రకాల రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటాయి. ఈవెన్ బేబీ ప్రోడక్ట్స్లో కూడా దే సే ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్స్ ఈ వెళ్ళాలి, ఈ న్యూట్రిషన్ ప్రొఫైల్ వెళ్ళాలి పిల్లలకి అని. బట్ దాని బదులు ఆవు పాలు ఇవ్వచ్చు కదా, అంటే మంచివి చూసుకొని, అడల్ట్రేషన్ కానివి.
సో దెర్ ఆర్ ఇంకా అంటే ఇండియాలో అడల్ట్రేషన్ లేని పాలు లేవా అంటే నేను లేవని చెప్పట్లేదు, ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. దెర్ ఆర్ పీపుల్ హూస్ డూయింగ్ వెరీ క్లీన్ థింగ్స్ అనమాట, ప్రాపర్గా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాకపోతే అది మార్కెట్లోకి అది కూడా అడల్టరేట్ అయిపోతుంది. ఇప్పుడు మీ దగ్గర నుంచి నేను పాలు కొన్న తర్వాత నా ప్రాసెస్ నాకు ఉంటుంది, మళ్ళీ దాన్ని నిల్వ చేయడానికి, దాన్ని హ్యాండిల్ చేయడానికి అంతా కూడా. సో ఎంతవరకు కస్టమర్కి రీచ్ అవుతుంది అనేది డౌట్. కొన్ని కంపెనీలు చేస్తున్నాయి అగ్రెసివ్గా. దెర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ హూస్ డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్. దాని ఒక అంటే సీరియస్ జాబ్ లాగా తీసుకున్నారు, ఇట్స్ అంటే బాధ్యతలాగా తీసుకున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ జాబ్ ఆర్ బిజినెస్, అదొక బాధ్యతలాగా తీసుకున్నారు. కొన్ని కంపెనీలు థింగ్స్ని బాధ్యతలా తీసుకుంటాయి, అదొక బాధ్యత. సో ఆ బాధ్యతలను తీసుకొని క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను. జియో వాళ్ళు డబ్బుల కోసం, రిలయన్స్ వాళ్ళు డబ్బుల కోసం జియో తెచ్చారు అనేది ఒక స్టేట్మెంట్. అవును. జియో వల్ల ఇండియన్ ఎకానమీ బిల్డ్ అయింది అనేది ఇంకో స్టేట్మెంట్. జియో వాళ్ళు డబ్బులు రాలేదా, వాళ్ళు బిజినెస్ చేయలేదా అంటే చేశారు, బిజినెస్ చేశారు. కానీ ఏం చేశారు, దాంతోపాటు కోట్ల మందికి ఉపయోగపడేలాగా అఫోర్డబిలిటీని తీసుకొచ్చారు. ఎప్పుడైతే అది అయ్యిందో చేంజ్ అయిపోయింది కదా, ఎకానమీ చేంజ్ అయింది కదా. సో ఆల్ బిజినెస్ ఆర్, నువ్వు బిజినెస్ చేస్తున్నావు కదా, ఇదేంటి అంటే బిజినెస్ చేస్తున్నారు, బట్ దానికి ఒక పర్పస్ ఉంది. పర్పస్ డ్రివెన్ బిజినెస్ ఉంటాయి ఖచ్చితంగా. ప్రాఫిట్ రాకుండా ఎవడో వ్యాపారం చేయడు, ఎవ్వరు, నో బడీ డస్ ద బిజినెస్ ఫర్ ఫ్రీ. ఎందుకంటే డబ్బులు పెడుతున్నాడు, అప్పులు వస్తే వాడు రోడ్డు మీద నుంచుంటాడు. సో ఖచ్చితంగా బిజినెస్ లాభాల కోసం చేస్తారు, బట్ దాంట్లో ఎంత మోటివ్ ఉంది, ఎంత లాభాలు, అసలు ఏం జరుగుతుంది, ఎంత నెక్స్ట్ జనరేషన్ కోసం చేస్తున్నారు, ఎంత సొసైటీ కోసం జరుగుతుంది, ఎంత వాళ్ళకొక విజన్ ఉంది, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్. చాలా కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో హూస్ డూయింగ్, ఒక బాధ్యతలాగా తీసుకొని చేసేవాళ్ళు ఉన్నారు. సో అందుకని పాలు మానేసేయండి, పాలు దరిద్రంగా ఉన్నాయంటే నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. పాలు తాగండి, వెరిఫై చేసుకొని తాగండి, ఎవరి దగ్గర తీసుకుంటున్నామో, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలాంటిది అని. మీరు ఏది తీసుకున్నా సరే ఫుడ్లో, అందుకంటే వితౌట్ క్వశ్చన్ డోంట్ టేక్ ద ఫుడ్ ఇన్ దీస్ డేస్. ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి, ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేయాలి. అది ఇప్పుడు నేనైనా ఎవరైనా సరే. సో క్వశ్చన్ చేసి ఫుడ్ తీసుకోండి. సో అది చిన్న పిల్లల దగ్గర నుంచి చేయండి అంటాను, అప్పుడు ఈ థింగ్స్ చేంజ్ అవుతాయి. అడల్ట్రేషన్ వల్ల మీరు పిల్లలకి ఇచ్చే ఫస్ట్ ముద్ద, ఫస్ట్ పాలు, అక్కడి నుంచి అడల్ట్రేషన్ స్టార్ట్ అయ్యాక మీరు 4 yearsకి 7 yearsకి ఆటోమేటికల్లీ చేంజ్ అవుతుంది. అందుకే కాదరవల్లి గారు చాలా క్లియర్గా చెప్తుంటారు, మిల్లెట్స్ విల్ చేంజ్ యువర్ లైఫ్. సో అంటే ఎంత ఇంపార్టెన్స్ అంటే మిల్లెట్ లైఫ్లో, మీ బాడీని నరిష్ చేయడంతో పాటు మీ మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేయగలవయ్యి మిల్లెట్స్. ఎందుకంటే గట్ని ఇంప్రూవ్ చేస్తాయి. మిల్లెట్ గొప్పతనం ఏంటంటే గట్ కోసం హెల్ప్ అవుతుంది, బికాజ్ ఇట్ హ్యాస్ అ రెసిస్టెన్స్ స్టార్చ్. దట్టు మీరు ఫెర్మెంట్ చేసుకొని తింటే, మీరు నానబెట్టుకొని మంచిగా దాన్ని నైట్ ఉడకపెట్టి దాన్ని ఫెర్మెంట్ చేసి పక్క రోజు పొద్దున్న సద్దన్లా కానీ, లేదా ఇప్పుడు రాగి లాంటివి అంబలిగా కానీ ఇలాగ తీసుకుంటే మజ్జిగతో కలిపి కానీ, ఇవి మీ గట్టుని ఇంప్రూవ్ చేస్తూ, మీకు కావాల్సిన ఫైబర్స్ ఇస్తూ, మీకు కావాల్సిన ప్రోటీన్స్ అండ్ న్యూట్రియంట్స్ని ఇస్తూ, ఎప్పుడైతే గట్టు ప్రాపర్గా ఉంటుందో మూడ్ స్వింగ్స్ కంట్రోల్లో ఉంటాయి. మూడ్ స్వింగ్స్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు గట్. చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. సో నా థింగ్ ఏంటంటే, అంటే నాట్ ఓన్లీ మిల్క్, ఎగ్ ఆల్సో వెరీ డేంజరస్. I know, I have seen it. We are working on organic egg production. So, yeah, we're working on it. Okay. సో దాంట్లో ఏంటంటే ఐ హ్యావ్ సీన్ ఇట్ పర్సనల్లీ, హౌ థింగ్స్ ఆర్. అంటే నేను యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇవ్వట్లేదు అంటారు, ఫుడ్లో కలిపి వస్తుంది. 10 రూపాయల ఎగ్ గురించి ఏంటి అంటారు. యాంటీబయాటిక్ ఎంత కాస్ట్ ఉంటుంది, పౌడర్ రూపంలో కలిపేసేసాక దానికి ఎంత కావాలి, చికెన్కి 100 కిలోల మనిషికి ఎంత యాంటీబయాటిక్ తీసుకుంటున్నాం మనం, 1 కిలో కోడికి ఎంత కావాలి. సో వెరీ వెరీ మైన్యూట్ ఇంట్లో వెళ్తుంది, బట్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్, వెరీ వెరీ డేంజరస్ థింగ్స్ జరుగుతున్నాయి. అంటే ఒక స్టెరాయిడ్ లాగానే ఒక కోడి 28 రోజుల్లో 2 కిలోలు వెయిట్ పెరగడానికి పనిచేస్తారు యాంటీబయాటిక్స్. స్టెరాయిడ్స్ లాగా వెళ్తుంది. యాంటీబయాటిక్స్ ఓన్లీ రెసిస్టెన్స్ కోసం, చచ్చిపోకుండా థింగ్స్ గురించి. అండ్ అగైన్ దే విల్ గివ్ దిస్ ఇన్స్టెంట్ పెరగడానికి, లావు పెరగడానికి, కండరాటానికి. సో దోస్ ఆర్ ఆల్ వెరీ డేంజరస్ అనమాట. సో అది జరుగుతుంది, వాటి వల్లే హార్మోనల్ డెఫిషియన్సీస్ వస్తాయి.
మనం ఎగ్ మిల్క్ చాలా దారుణంగా ఇస్తున్నాం. ఎక్కువ మిల్క్ కావడం కోసం స్టెరాయిడ్స్ అండ్ సేమ్ గోస్ టు ద బఫెలోస్. అది వస్తుంది. ఇది ఇక్కడి నుంచి ఇది వస్తుంది. అండ్ సర్టెన్ సింథటిక్ ఎలిమెంట్స్ వెళ్తున్నాయి మనకి ఫుడ్‌లో. యూరియా నుంచి గానీ, థింగ్స్ గానీ. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఇంపాక్టింగ్ క్రియేటింగ్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఇన్ ద వుమెన్. ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు చాక్లేట్ అని చెప్పారు కదా! సో, అమూల్ డార్క్ చాక్లేట్‌లో 55% మాత్రమే చాక్లేట్ ఉందని చెప్పారు. యాహ్! అండ్ టాప్ 10 గుడ్ ఫుడ్స్‌లో వన్ ఈస్ డార్క్ చాక్లేట్. అవును. బట్ దాంట్లో పర్సెంటేజ్ చూస్తే మాత్రం 55% ఉంది. చాక్లేట్‌ది మాత్రం. యాహ్! సో, మిగతా ఇంగ్రీడియెంట్స్ ఏంటివి అసలు? చాలా ఉన్నాయండి. బ్రాండ్ అని చెప్పట్లేదు నేను. మీరు ఏ బ్రాండ్‌కెళ్ళినా సరే చాక్లేట్స్‌లో చూసుకోవాల్సిందేంటంటే 55 65 75 అనేది ఇట్స్ ఓకే. యాస్ పర్ యువర్ టేస్ట్ ప్రొఫైల్ యూ కెన్ టేక్ ఇట్. ఆ రిమైనింగ్ షుగర్ వాడుతున్నారా? ఏ రకమైన షుగర్ వాడుతున్నారు? సిరప్స్ వాడుతున్నారా? లేకపోతే ఎటువంటి ఫ్యాట్స్ ఇంపార్టెంట్. ఎక్కువ పామ్ ఆయిల్‌కెళ్తారు. సో, పామ్ ఆయిల్స్ వాడుతున్నారా? ఇవన్నీ వెరిఫై చేసుకొని తినండి. ఎందుకంటే సేమ్ కలర్ కోసం, టేస్ట్ ప్రొఫైల్ కోసం, ఫ్లేవర్ ఎన్హాన్స్ చేయడం కోసం, ఆ ప్రాపర్ ఎమల్సిఫికేషన్ జరగడం కోసం చాలా కెమికల్స్ యూజ్ చేస్తారు దాంట్లో. మీరు ఒకసారి చూస్తే అర్థమైపోద్ది. మీరు ఎంత పెద్ద చాక్లేట్ కొన్నా 55% చాక్లేట్ తీసుకొని బ్యాక్ సైడ్ చూస్తే యాక్చువల్‌గా చాక్లేట్, షుగర్ 2 ఎలిమెంట్స్ తోటి మీకు చాక్లేట్ వచ్చేసిద్ది. ఓకే. సింపుల్. అది కాకుండా మీకు రిమైనింగ్ యూజ్ చేస్తున్నారు అంటే ఇట్స్ ఫర్ ద సేమ్ టేస్ట్, ఫ్లేవర్ ప్రొఫైల్స్, లుక్, షెల్ఫ్ లైఫ్స్ చాలా థింగ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అనమాట. అది ఖచ్చితంగా వెరిఫై చేసుకొని తినాలి. సో, జస్ట్ పెద్ద ఏదైనా సరే ఐఎమ్ నాట్ క్లైమింగ్ వన్ బ్రాండ్ అని ఏ పెద్ద బ్రాండ్ అని చెప్పి ప్రోడక్ట్ కొనొద్దు. కాస్ట్ ఎక్కువ కాబట్టి ఇది మంచిది, కాస్ట్ తక్కువ కాబట్టి ఇది చెడ్డది అని కూడా నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా కాస్ట్ తక్కువ ఉన్నాయైతే రూ. 10, రూ. 20 చాక్లెట్లు అయితే చాలా డేంజర్. ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే చాక్లెట్ చాలా కాస్ట్లీ ఉంది ఇప్పుడు. చాలా అవైలబిలిటీ లేదు. వరల్డ్ మార్కెట్‌లోనే చాక్లెట్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోయింది. సో, ఆటోమేటిక్ డిమాండ్ ఉంది ఫుల్‌గా. కావాల్సినంత మెటీరియల్ లేదు. సో, రూ. 200 ఉండే కిలో కోకో బీన్ రూ. 1000 నుంచి రూ. 1200 దాకా కూడా వెళ్ళింది లాస్ట్ 2-3 మంత్స్ బ్యాక్. ఓకే. సో, 5-6 టైమ్స్ పెరిగిపోయింది కాస్ట్. మరి ఇక్కడ పెరగకుండా మీకు అదే రూ. 20కి చాక్లెట్ ఇస్తున్నాడు అంటే దెర్ ఈస్ ఎ మిత్ బిహైండ్ ఇట్. సింపుల్ ఫండా. సో, ఇంగ్రీడియంట్స్ చూసి దాంట్లో ఏముంది, ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకొని కొనాలి. వాడు 100కి ఇస్తున్నాడు, వీడెందుకు రూ. 200 తీసుకుంటున్నాడు అనేది కంపారిజన్ చేయొచ్చు. చేస్తూనే 200 నాడు కూడా ఏమి ఇస్తున్నాడో చూడండి. ప్రాబ్లం ఏంటంటే పెద్ద బ్రాండ్ అనగానే బ్లైండ్లీ నమ్మకుండా సీ ద ఇంగ్రీడియంట్స్. ఎవరైనా సరే సీ ద ఇంగ్రీడియంట్స్. యాజ్ పర్ MOSPI మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్రకారం తెలంగాణ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో 1127 రూపీస్ పర్ మంత్ స్పెండింగ్ ఆన్ బివరేజెస్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్. ఓకే. ఇది తెలంగాణలో కాకుండా ఇండియా వైడ్లో కూడా అంతే ఉంది. కానీ పల్సెస్ మీద కానీ సెరల్స్ మీద కానీ స్పెండ్ చేయట్లేదు. దే ఆర్ స్పెండింగ్ 2.5 times మోర్ ఆన్ దిస్ ప్రాసెస్డ్ ఫుడ్స్. సో, ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఫుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి రిఫార్మ్స్ రావాలి? స్పెండ్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ అగైన్స్. స్పెండ్ చేయండి. చేసేది మంచి ఫుడ్ పైన స్పెండ్ చేయండి. స్పెండ్ ద సేమ్ మనీ ఆన్ అంటే స్నాకింగ్ చెప్పాను కదా, హెల్తీ స్నాకింగ్ అనాల్సి వస్తుంది. సో అది ఖచ్చితంగా గుడ్ ఫర్ యూ. ఇట్ చేంజెస్ యువర్. ఎందుకంటే మీకు ఈ రోజుల్లో ఇఫ్ యూ టేక్ మిల్లెట్స్ అవుట్ ఆఫ్ ఫుడ్స్, ఐ డోంట్ థింక్ యూ నీడ్ స్నాక్స్ మచ్. స్నాక్ ఈజ్ యాక్చువల్లీ మూడ్కి లింక్ అయిపోయింది ఫుడ్ ఈ రోజుల్లో. మూడ్ స్వింగ్స్ని బట్టి స్నాకింగ్ చేస్తున్నారు. మీరు ఉన్న సిచ్యువేషను, మీ లైఫ్ స్టైలు, మీకు దీన్ని బట్టి స్నాకింగ్ జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు నేను 1 o'clock లంచ్ చేశాను. 4కో 5కో ఏదో ఒక స్మాల్ స్నాక్ కావాలి అనుకునే వాళ్ళకి ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు, ఎలా స్పెండ్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. నో డౌట్ అబౌట్ ఇట్. బికాజ్ ఐ వాంట్ ఎవ్రీబడి హ్యాస్ టు ఫినిష్ దేర్ మీల్ బై 6 or 7. మనకు ఆ సైకిల్ ఉండేది. సూర్యుడు ఉదయించిన తర్వాతే తినేవాళ్ళు, అస్తమించగానే ఆపేసేవాళ్ళు. ఈ మధ్యలోనే లైఫ్ నడిచేది. తర్వాత నిద్రపోయేవాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ డే జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇది చేస్తామో మీరు చూస్తారు, లైఫ్లో చేంజెస్ చూస్తారు. ఒక మంచి స్లీప్, ఒక డీసెంట్ ఫుడ్. సో మీరు 4కో 5కో స్నాకింగ్ చేస్తే హెవీగా, మీరు 7కి 6:30కి డిన్నర్ చేయలేరు. అవును.
సో మీరు అదే 5కో 6కో మీల్ చేసేసి డైరెక్ట్గా డిన్నర్, యూ విల్ సీ ద చేంజ్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్. మీ బాడీలో, మీ థాట్ ప్రాసెస్లో, మీ ఎనర్జీస్లో, మీ మూడ్ స్వింగ్స్లో చాలా చేంజెస్ చూస్తారు. మీరు కానీ పొద్దున్నే ఇఫ్ యూ కెన్ స్టార్ట్ విత్ ఎనీ ఫెర్మెంటెడ్ ఫుడ్, ఇవే సద్దన్నం కానీ ఇడ్లీ ఆర్ దోశ ఈజ్ నాట్ బ్యాడ్, ఇలాంటి వాటితో స్టార్ట్ చేసి ఎనీ సార్ట్ ఆఫ్ మిల్లెట్ బేస్డ్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ మీ డీసెంట్ లంచ్ ఏదైనా తీసుకొని, డీసెంట్ అని ఎందుకు అంటున్నానంటే బిర్యానీ అయినా తినండి తప్పలేదు, రోజు తినకండి. లైఫ్ అంటే యూ డోంట్ నీడ్ టు, అంటే రూల్ బుక్ రాసుకొని బతకాల్సిన అవసరం లేదంటాను నేను. ఇట్స్ నాట్ నీడెడ్. మీరు అన్ని రకాల ఫుడ్స్ని ఒక భాగం చేసుకోండి, అన్నీ తినండి. మీకు చాక్లెట్ తినాలనిపించినా చాక్లెట్ తినండి విచ్ హ్యాస్ అ గుడ్ ఇంగ్రీడియంట్స్, బట్ నాట్ ఓవర్. అంటే రోజు 2 చాక్లెట్లు తినద్దు, తినండి. స్వీట్ తినాలనిపించినా తినండి, మోడరేట్గా తినండి. అండ్ సీ ద న్యాచురల్ షుగర్స్, ఆర్టిఫిషియల్ షుగర్స్ లేకుండా న్యాచురల్గా ఉండే వాటిని తినండి. ఇట్ వోంట్ ఇంపాక్ట్ మచ్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్. ఖచ్చితంగా 8 hours స్లీప్ పెట్టుకోండి. కొంత ఒక 1.5 hour యాక్టివిటీ ఏదో ఒక యాక్టివిటీ చేయండి. మీరు నడుస్తారా, పరిగెడతారా, స్విమ్మింగ్ చేస్తారా, జిమ్కి వెళ్ళాల్సిన నెసెసిటీ లేదు. జిమ్ ఈజ్ ఆల్సో వన్ సార్ట్ ఆఫ్ మార్కెటింగ్ గేమ్. సో గో ఎనీవేర్, డూ జస్ట్ ద యాక్టివిటీ, లైఫ్ స్టైల్ యాక్టివిటీ, అండ్ యూ విల్ బీ హెల్దీ. మీరు హెల్త్ గురించి ఇంత మాట్లాడుతున్నారు కదా, మరి మీరు ఎందుకు లా ఉన్నారు? యా, సో ఇది మెటబాలిక్ అండి. ప్రతిదానికి అంటే ప్రతి బాడీ డిఫరెంట్గా రియాక్ట్ అవుతుంది. ఓకే, నేను ఇలాగే ఉండేవాడిని కాదు. సో వెన్ ద జర్నీ స్టార్ట్ 2022, ఐ థింక్ ఐఎమ్ అరౌండ్ 78 kgs weight. ఓకే, మై మెటబాలిక్, ఈవెన్ దో ఇఫ్ ఐ హ్యావ్ ఎ వెరీ హెల్దీ మీనింగ్ ఏంటంటే వెరీ సింపుల్ అండ్ క్లీన్ ఈటింగ్ ఉంటుంది నాది. ఐ టేక్ ఆల్ టైప్ ఆఫ్, నేను ఏదో చెప్తున్నానో అవన్నీ ఐ డూ యాక్చువల్లీ, అందుకే చెప్పగలుగుతాను. కానీ నాకు స్లీప్ 2 hours ఉంది లాస్ట్ 3 years. ఓకే, ఐ హార్డ్లీ స్లీప్ 2-3 years. నా బాడీ అర్థం చేసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. సో ఎవ్రీ బాడీ రియాక్ట్స్ డిఫరెంట్లీ. స్ట్రెస్లో కొంతమంది సన్నపడతారు, కొంతమంది లావ్ అవుతారు. నాకు స్లీప్ డిస్టర్బ్ అయినప్పుడల్లా ఐఎమ్ గెయినింగ్ వెయిట్. సో ఎప్పుడు నా స్లీప్ డిస్టర్బ్ అయినా, బట్ బికాస్ ఆఫ్ దిస్ జర్నీ ఏదైతే లాస్ట్ 3-4 years జర్నీయో కొంచెం హెక్టిక్ అయింది. అండర్స్టాండింగ్, లెర్నింగ్ అండ్ సర్టిఫికేషన్స్, ప్రాసెస్లు, మేకింగ్ దిస్, ఎందుకంటే we made almost 400 products R&D. ఎవ్రీథింగ్ ఈజ్ మై ఓన్ రెసిపీ. ఓకే, ఓన్ రెసిపీ ఆల్ 400. ఒకే రోజు 10-20 ప్రోడక్ట్లు చేస్తారు. ఐ నీడ్ టు టేస్ట్ ఇట్ ఈజ్ నాట్ లైక్ జస్ట్ వన్ సింగిల్ స్పూన్. ఖచ్చితంగా నాకు క్రమశిక్షణ లేదు లాస్ట్ 2-3 yearsలో. బట్ మై వాట్ ఎవర్ ఐఎమ్ ఈటింగ్ వెరీ లైక్ సద్దన్నం ఈజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ స్టైల్. నాకు కొంచెం గట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ జర్నీలో ఇనిషియల్గా, బట్ మజ్జిగ అండ్ దిస్ థింగ్ హస్ చేంజ్డ్ మై థింగ్ కంప్లీట్లీ. ఇప్పుడు నేను 20 hours ఫాస్టింగ్ చేయగలను కంప్లీట్గా, ఒక తేన్పు తెనపకుండా కూడా. అంత ఇంప్రూవ్ చేసింది గట్ హెల్త్ని. సో ఐఎమ్ ఇన్ వెయిట్ లాస్ జర్నీ. అంటే ఎప్పుడైతే నా స్లీప్ నార్మల్ అయిందో నేను ఏం నా లైఫ్లో నేను ఎటువంటి చేంజ్ తీసుకురాలేదు. అదే ఫుడ్ తింటున్నాను. ఆల్మోస్ట్ ఐ లాస్ట్ 10 kgs ఇన్ లాస్ట్ 6 months. ఓకే, సో I believe in slowly coming normal. So I thought 1 year, it will take 1 year time to go back to my normal weights. But it's a journey again. So it's not just you will learn everything. And I'm a biggest example. So manalu chuskochu, I'm the biggest example. If you even have a very good meal plans, if you don't అంటే ప్రాపర్గా మీరు లైఫ్ స్టైల్ పైన ఫోకస్ చేయకపోతే, అంటే సరైన నిద్ర, సరైన యాక్టివిటీ మీరు బాడీకి ఇవ్వకపోతే, మీరు ఎలాంటి ఫుడ్ తిన్నా దట్ విల్ ఇంపాక్ట్ యువర్ థింగ్. సో లైఫ్ స్టైల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫుడ్ ఈజ్ 80% ఈజ్ ఫుడ్, 20% ఈజ్ లైఫ్ స్టైల్. ఈ రెండు ప్రాపర్గా కలిసినప్పుడే జర్నీ స్మూత్గా ఉంటుంది. సో ఇట్ హ్యాస్ టు బి 8 hours స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సో డోంట్ టేక్ స్ట్రెస్. ఐ నో చెప్పడం ఈజీ, స్ట్రెస్ అందరికీ ఉంటుంది, బట్ డూ యువర్ fun things, spend time with family, go and see the places. If you are a God believer, go to the temples every alternate day or every day for half an hour. It will change your thinking, thought process. You will calm down yourself. That is more important. And మధ్యాహ్నం నిద్రపోవద్దని చెప్పే వాళ్ళని ముందర దూరంగా పెట్టుకోండి. సో ఖచ్చితంగా ఒక 6 గంటలు నిద్రపోండి. That will help your thought process, or the way you feel
ది అట్మాస్ఫియర్, యూ సీ ద డిఫరెంట్ థింగ్స్. పాజిటివ్ థింకింగ్ ఉండాలి. మీ చుట్టుపక్కల కూడా అలాంటి వాళ్ళనే పెట్టుకోండి. నెగిటివ్ థింకింగ్ ఉండే వాళ్ళకి దూరంగా ఉండండి. లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు నమ్ముతారు ఇది పీపుల్ విల్ సీ దట్ వెరీ సూన్. ఎలాగో చెప్తున్నాను కదా పబ్లిక్లోనే. సో దట్ విల్ హ్యాపెన్. యూ డోంట్ నీడ్ టు డూ మచ్. ఐ ఆల్రెడీ డిడ్. అంటే ఇది రెండోసారి. ఐ ఆల్రెడీ లాస్ట్ 26 kgs వితౌట్ గోయింగ్ టు జిమ్. ఒకరోజు కూడా నేను జిమ్కి వెళ్ళలేదు. అండ్ బికాస్ ఇట్స్ జస్ట్ ఐ బిలీవ్ లైఫ్ స్టైల్ ఓన్లీ. అండ్ ఫుడ్, డీసెంట్ ఫుడ్, హోల్ గ్రెయిన్. క్యాలరీ నేను అసలు ఇంతవరకు అంటే ఐ డోంట్ కౌంట్ ఇన్ టు దట్. దెన్ వాట్ యూ కౌంట్? ఐ జస్ట్ టేక్ నార్మల్. నా గట్ నాకు ఏం చెప్తుంది, నాకు ఆకలి వేస్తే తింటాను, తినేది మంచిగా తింటాను అంతే. పొద్దున్నే సద్దన్నం తిన్నాను అనుకోండి, అంటే రోజు ఒక 6 నెలలు తిన్నాను టు ఇంప్రూవ్ మై గట్ హెల్త్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ ఏం చేశాను, ఆల్టర్నేట్ డేస్ వీక్లీ 2-3 సార్లే తినేవాడిని. మిగతా రోజులు ఏంటి, నేను ఇప్పుడు కన్సిస్టెంట్ మొనాటిని అయిందనుకోండి, మీరు వదిలేస్తారు కంప్లీట్గా. సో నేనేం చేస్తాను, ఒక రోజు ఇడ్లీ తింటాను, రాగి ఇడ్లీయో జొన్న ఇడ్లీయో మిల్లెట్ ఇడ్లీ. ఇంకో రోజు దోశ, సేమ్ రాగి దోశ అట్లా తింటాను. ఇంకో రోజు మిల్లెట్ పొంగల్తోటి మంచిగా హెవీ మీల్ బాగుంటుంది. అలా ఐ హ్యావ్ అ డిఫరెంట్ థింగ్స్. సో ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేసుకుంటాను. కంపల్సరీగా ఆకుకూరలు ఉండేలా చూస్తాను. కంపల్సరీగా పప్పులు, రసాలు, మన కూరగాయలు, ఆకుకూర రెండు కర్రీలు ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటాం. అంటే ఒకటి ఆకుకూర బేస్డ్ కానీ కర్రీ కానీ, ఇట్లా పప్పు కానీ సాంబార్. మన ఫుడ్ ఎక్కువ తింటాను నేను మళ్ళీ శాండ్విచ్ తినాలి, లేకపోతే మీరు డైట్లో ఉన్నారు కదా, మీరు అలాంటివి తినద్దు ఇలాంటివి తినద్దు ఏం లేదు. ఐ టేక్ ఐస్ క్రీమ్స్ ఆల్సో. నేను ఐస్ క్రీమ్ కూడా తింటాను. ఎందుకంటే ఎక్స్ట్రీమ్గా ఏం చేసినా యూ డోంట్ డూ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైం. సో నా లైఫ్ నాలానే ఉంటుంది. ఇట్ విల్ కంటిన్యూ. ఐ విల్ రెడ్యూస్ మై ఎనర్జీస్ ఆర్ వెరీ హై. మీరు నన్ను 22 గంటలు పనిచేయమన్నా మీరు నన్ను చూస్తారు, నా ఎనర్జీ డ్రాప్ అవ్వదు. ఏమైనా టైం రీసెంట్ లాంచ్ అప్పుడు కూడా ఆల్మోస్ట్ నేను 2.5 days మేల్కొని ఉన్నాను కంటిన్యూగా 2.5 days. ఎవ్రీబడి స్లీపింగ్, మూలు అంటే దే ఆర్ చేంజింగ్ దేర్ థింగ్స్. నా ఫేస్ అలాగే ఉంది 2.5 days వరకు కూడా. 2 days తర్వాత ఆవలింత స్టార్ట్ అయినాయి. అప్పటికి ఎనర్జీ కూడా డ్రాప్ అవ్వదు. బికాజ్ ఇఫ్ యూ ఈట్ దీస్ టైప్ ఆఫ్ ఫుడ్స్నా యూ విల్ సీ ద చేంజ్. మీకు ఎవరు పెద్ద అక్కర్లా 4 నుంచి 6 వారాలు తిని చూడమంటే వాళ్ళకి అర్థమైపోద్ది. హోల్ గ్రెయిన్ ఫుడ్ తోటి ఎక్కువ ఫైబర్ ఉండే ఫుడ్. సో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, గ్రెయిన్స్, మన గ్రెయిన్స్, వీటితో మీరు ఫుడ్స్ టేస్ట్ చూడండి, యూ విల్ సీ ద డిఫరెన్స్. మన ఇంట్లో నార్మల్గా గీ చేసిన, పికిల్స్ చేసిన, లేదు నట్ పౌడర్స్ చేసినా దానికి సెల్ఫ్ లైఫ్ అనేది ఉండదు. ఎప్పుడైతే ఈ ఇండస్ట్రీస్ వచ్చాయో, ఫుడ్ ఇండస్ట్రీస్ వచ్చాయో, అప్పుడు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఇంతవరకు సెల్ఫ్ లైఫ్ అన్న కాన్సెప్ట్ వచ్చింది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ప్రిజర్వేటివ్ ఎందుకు అంటాను నేను అంటే, ప్రతి ప్రోడక్ట్కి న్యాచురల్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. మీరు చెప్పిన పికిల్ కూడా షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. మీరు చెప్పిన గీక్ కూడా న్యాచురల్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. అంటే 1 year వరకు అది స్పాయిల్ అవ్వదు కదా. ఎందుకంటే పికిల్లో ఆయిల్ అండ్ సాల్ట్ యాక్టింగ్ యాజ్ ఎ ప్రిజర్వేటివ్. మన ఇండియన్ కల్చర్లో ఏంటంటే ఎక్కువ వీటినే వాడారు. ఫెర్మెంటెడ్ ఎక్కువ కొద్ది రోజులు సస్టైన్ అవుతాయి. ఇప్పుడు కూడా ఫెర్మెంట్ చేస్తున్నారు మీ పికిల్ని కూడా. సో ఇలా ప్రతిదానికి కూడా ఒక డీప్ ఫ్రైడ్, మాయిశ్చర్ ఎక్కువ రిమూవ్ అయిపోతుంది, ఎక్కువ షెల్ఫ్ లైఫ్ వస్తుంది. ప్రతిదానికి దాని న్యాచురల్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది. దాంతో ప్రాబ్లం లేదు. మనం ఏంటంటే మార్కెటింగ్ గేమ్లోకి ఎంటర్ అయిన తర్వాత యూ నీడ్ టు బీ అవైలబుల్ ఎవ్రీవేర్. అండ్ ఎక్కువ రోజులు ఇబ్బంది ఉండకూడదు. ఈరోజు తయారు చేస్తే 9 నెలల దాకా నాకు ఇబ్బంది రాకూడదు. ప్యాకెట్ షెల్ఫ్లో పడి ఉంటుంది, అమ్ముకోవచ్చు. ఎందుకంటే చాలా చేతులు మారి రావాలి, హోల్సేలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఇలా అంతా. ఇది ప్రాబ్లం. దాని గురించి ఆల్టరేషన్ స్టార్ట్ అయింది. దట్ ఈస్ వెరీ వెరీ డేంజర్. సో దాన్ని కంపేర్ చేయకూడదు. న్యాచురల్గా వచ్చే ఫుడ్కి వచ్చే షెల్ఫ్ లైఫ్ని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి స్టెబిలైజ్ కోసం, లాంగ్ టర్మ్ని దాన్ని సస్టైన్ చేయడం కోసం ఏదైతే చేస్తున్నామో దట్ ఈస్ వెరీ వెరీ డేంజర్. సో దాన్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి తీసుకుంటే బెటర్. పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చినప్పుడు ముందు జనరేషన్ వాళ్ళు వడియాలైనా జంతికలైనా పెట్టేవాళ్ళు. అవును. బట్ ఈరోజు అది చిప్స్ ప్యాకెట్ తోటో, లేదు అంటే ఒక జ్యూస్ ప్యాకెట్ తోటో రిప్లేస్ అయింది. మళ్ళీ అలాంటి ఫుడ్ హ్యాబిట్ని నెక్స్ట్ జనరేషన్కి ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఎలా చేయాలి? పేరెంట్సే చేయాలి. మనం అంటే ఖచ్చితంగా అయితే అక్కడ మారాలి. దట్స్ ట్రూ. బిస్కెట్స్ చాలా హెవీ మైదా బేస్డ్, పామాయిల్ బేస్డ్ బిస్కెట్స్ని లేదా చాక్లెట్స్ను, లేకపోతే మీరు అన్నట్టుగా చిప్స్ను పెట్టి పంపిస్తున్నారు. దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ ఫర్ దెమ్. అది వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి వరకు నాస్టాలజీ ఉంటుంది చిన్నప్పటి నుంచి అనేది. అది వాడి లైఫ్లో భాగం అయిపోయింది. మీరు భాగం చేస్తున్నారు దాన్ని, అది ప్రాబ్లం అవుతుంది. సో ఐ ఫీల్ మీరు అన్నట్టుగా ఒక ఫ్రూట్, ఐ ప్రిఫర్ ఫ్రూట్ ఈజ్ ద వెరీ బెస్ట్ ఆప్షన్, అల్టిమేట్ ఆప్షన్. సీజనల్ ఫ్రూట్,
ఖచ్చితంగా స్నాక్‌లో చిన్నపిల్లలకి ఇవ్వటం అనేది ఇట్లా చాలా బెటర్. అల్టిమేట్ థింగ్ యాక్చువల్‌గా. దాని తర్వాత ఇంకా వాళ్ళ ఇంకా టేస్ట్ బడ్స్‌ని బట్టి మీరు కొన్ని బొరుగులతో మిక్చర్స్ ఇవ్వచ్చు, అటుకులతో ఇవ్వచ్చు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ రియల్లీ గివ్ ద థింగ్ ఫర్ బికాజ్ వాళ్ళకి ఒక 2 స్పూన్ల ఆయిల్ ఎక్కువైనా మంచి ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ విచ్ హ్యాస్ ఆల్ ద న్యూట్రియంట్స్, ఇట్ వోంట్ ఇంపాక్ట్ బికాజ్ దెల్ వాళ్ళ ఎనర్జీని మొత్తం బాగా కన్జ్యూమ్ చేస్తారు. వాళ్ళు ఎక్కువ ఆడతారు. వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ ఉండదు. కానీ కెమికల్స్ ఇవ్వకండి. దట్ విల్ ఇంపాక్ట్ దేర్ ఇమ్యూనిటీ సిస్టమ్. ఓకే. యాంటీబాడీస్ కానీ, ఇమ్యూనిటీస్ కానీ దట్ విల్ ఇంపాక్ట్ దేర్ అక్కడి దాకా వెళ్ళకుండా ఇఫ్ దే కెన్ గివ్ దెమ్ అ హెల్తీ హోల్ టైప్ ఆఫ్ థింగ్స్ ఇట్ ఐ డోంట్ థింక్ బట్ అది చేంజ్ అవ్వాలి. బేకింగ్ సోడాకి, బేకింగ్ పౌడర్‌కి డిఫరెన్స్ ఏమన్నా ఉందా? ఉందండి. బేకింగ్ సోడా మోస్ట్ ఆఫ్ ద బేకింగ్ సోడా 60-70% కమ్స్ ఫ్రమ్ ద న్యాచురల్. అంటే సాల్ట్ ఎలా అయితే రాక్ సాల్ట్ ఎలా వస్తుందో అలా న్యాచురల్గా గనులు అట్లా దొరుకుతుంది బేకింగ్ సోడా. కొంత విడిగా చేసేవాళ్ళు ఉన్నారు. పౌడర్ ఏంటంటే ఈ బేకింగ్ సోడా యాక్టివేట్ అవడానికి మీరు ఇప్పుడు దానిపైన లెమన్ జ్యూస్ కానీ వేసినప్పుడు బుడగలుగా పొంగుతుంది. సో ఎసిడిక్ యాడ్ అయితే బేకింగ్ సోడా pH వచ్చి ఆల్కలైన్, దానికి అసిడిక్ నేచర్ ఉన్న ప్రోడక్ట్ యాడ్ అయితే ఇట్ బికమ్స్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసి మీకు ఆ ప్లఫీనెస్ లేకపోతే అది తీసుకొస్తుంది అనమాట. అది ఈజీగా చేయడం కోసం బేకింగ్ పౌడర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో బేకింగ్ పౌడర్ ఈక్వల్ టు బేకింగ్ సోడా ప్లస్ ఎనీ ఎసిడిక్. ఇప్పుడు ఏమవుతుందంటే దాంట్లో హెవీగా అమోనియా కూడా యాడ్ అవుతుంది. సో బేకింగ్ సోడా ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. మోడరేట్లో ఎంత తినాలో అంత తింటే. ఎంత లిమిటెడ్ పోర్షన్స్లో ఉన్నంత వరకు ఇట్స్ డెఫినెట్లీ హెల్త్. ఇట్ విల్ బికాజ్ ఇట్ విల్ అగైన్ కంట్రోల్ ద pH లెవెల్స్ ఆఫ్ యువర్ ఫుడ్. అండ్ ఇక్కడ బయట బండ్లో మీద ఎక్కడైనా సరే తినాలి, టిఫిన్ సెంటర్లో తినాలి అంటే బేకింగ్ సోడా వేస్తారు కదా పొంగడానికి. యా ఇడ్లీలోను మైసూర్ బోండాస్లోను బోండా. అట్లా వేస్తారు. యా సో అది మంచిదేనా? అది వాళ్ళు సోర్స్ మంచిదైతే మంచిదే. వాళ్ళు న్యాచురల్ సబ్స్టెన్స్ ఉన్న బేకింగ్ సోడా తీసుకొని యూస్ చేస్తుంటే దాని వరకు ఇబ్బంది లేదు. అది ఎక్కువ మోతాదులో వెళ్తే వాళ్ళు ఎంత ఇస్తున్నారు అనేది మాకు కంట్రోల్ లేకపోతే అది ప్రాబ్లమే. సర్టెన్ పోర్షన్స్లో తీసుకున్నంత వరకు ఇట్ విల్ బ్యాలెన్స్ ద pH లెవెల్స్, మీకు ఇబ్బంది ఉండదు. ఎక్కువ అయినప్పుడు ఇట్ విల్ డ్యామేజ్ యువర్ గట్ అసిడిక్స్ అన్ని చేంజ్ అయిపోతుంది, ఆ ప్రాపర్టీస్ అంతా చేంజ్ అవుతుంది. సో ఇట్ హ్యాస్ టు బీ ఇన్ సర్టెన్ మినిమల్ పోర్షన్. ప్రతిదీ అంతే, ఏ ఇంగ్రీడియంట్ అయినా అంతే, గీ అయినా సరే అంతే, ఏదైనా అంతే. యూ టేక్ అ డీసెంట్ పోర్షన్స్ ఇట్ విల్ డెఫినెట్లీ నరిష్ యువర్ బాడీ. ఫర్మెంటెడ్ డ్రింక్స్ చాలా ఫేమస్ అవుతున్నాయి కదా, కంబుచా లాంటివి. సో అన్ని ఫర్మెంటెడ్ డ్రింక్స్ ఆల్కహాలేనా? ఫెర్మెంట్ అయ్యే ప్రాసెస్లో ప్రతి ప్రోడక్ట్లోనూ ఆల్కహాల్ వస్తుంది. కొంత పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఖచ్చితంగా ఉంటుంది. అది ఈవెన్ ఇడ్లీకైనా సరే ఫెర్మెంట్ చేసిన తర్వాత దాంట్లో కొంత ఆల్కహాల్ ఉంటుందన్నమాట. ఓకే. అంటే ఆల్కహాల్ Percentage ఉంటుంది. పర్సంటేజెస్ ఉంటాయి. ఎప్పుడైతే మనం దాన్ని మళ్ళీ స్టీమ్ చేసి అది చేస్తామో ఇట్ నార్మల్ అయిపోతుంది. సో ఫెర్మెంటేషన్ ప్రాసెస్ వల్ల అది వస్తుంది. సో బట్ ట్రూ ఎవ్రీ ఫెర్మెంటెడ్ ప్రాసెస్లోనే కొంత ఆల్కహాల్ జనరేట్ అవుతుంది. వెన్ యూ హ్యావ్ దీస్ హోల్ గ్రెయిన్స్ అండ్ ఆల్ డెఫినెట్లీ అవుతుంది. మంచిదా కాదా అనేది ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద హౌ ట్రీట్మెంట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. సో కంబుచా లాంటివి మంచిదే గట్కి. సో డీసెంట్ పోర్షన్స్లో తీసుకున్నంత వరకు కొరియన్ ఫుడ్ అంతా ఫెర్మెంటెడే ఉంటుంది. మీరు చూస్తే Okay. మోస్ట్ ఆఫ్ ద కొరియన్ ఫుడ్స్ ఆఫ్ సిన్స్ ఏజెస్ మనది కూడా ఫెర్మెంటెడే. మన బ్రేక్ఫాస్ట్ ఫెర్మెంటెడ్, అవును. మన పికిల్ ఫెర్మెంటెడ్. సో ఎక్కువ మనం ఆ పోర్షన్లోనే కంటిన్యూ చేసాం. దట్ ఈస్ ఇంపార్టెంట్. మధ్యాహ్నం మజ్జిగ సాయంత్రం అది బికాస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ గట్. ఇన్ పోర్షన్స్ డెఫినెట్లీ ఇట్స్ గుడ్ ఫర్ యూ. నేను బ్రాండ్ నేమ్ రివీల్ చేయాలనుకోవట్లే, బట్ క్యాష్యూ కుకీస్ ఒకటి తీసుకొచ్చాను. జస్ట్ ఐ విల్ రీడ్ అవుట్ ద ఇంగ్రీడియంట్స్ వాట్ దే ఆర్ యూజింగ్. రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ బ్రాకెట్లో మైదా, రిఫైన్డ్ పామ్ ఆయిల్, షుగర్, ఇన్వర్ట్ షుగర్ సిరప్, క్యాష్యూ 1.4%, మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్ సాలిడ్స్ అండ్ బటర్ 0.1%, రైజింగ్ ఏజెంట్స్ 5032 and 502, iodized salt, emulsifiers 322(1), 471 and 472E, and natural, identical and artificial vanilla and milk flavoring substances. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు ఇంట్లో తింటారా? లేదు. మనకి ఎందుకు బయట నుంచి అనేది మా పాయింటే అది. మనం తినని ఇంగ్రీడియంట్స్ మనకి ఎందుకని. మీరు చదివిన దాంట్లో ఫస్ట్ది రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ మైదా, నేను ఇందా చెప్పినట్టుగా బ్లీచింగ్ చేస్తారు, బ్లీచింగ్ ఏజెంట్స్ వస్తాయి దాంట్లో నుంచి. రిఫైన్డ్ పామ్ ఆయిల్, ఇంట్లో పామ్ ఆయిల్ కొనుక్కొని తినేవాళ్ళు తక్కువ ఇండియాలో. కానీ మీకు ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ పామ్ ఆయిల్.
ఇన్ ద వరల్డ్. మళ్ళీ 150 కోట్ల మంది జనాభాలో ఎవరు ఇంట్లో వాడడం, బట్ ఇట్స్ వెరీ హైయెస్ట్. బికాజ్ మనం బయట కొనుక్కుని తినే పెద్ద పెద్ద బ్రాండ్ల నుంచి చిన్న బ్రాండ్ల వరకు, పెద్ద పెద్ద స్వీట్ షాపుల నుంచి చిన్న చిన్న షాపుల వరకు ఎవ్రీవేర్ ఇదే ఉంటుంది. అండ్ దెర్ ఆర్ ఎమల్సిఫైయర్స్. ఆ ఎమల్సిఫైయర్స్ మీరు చెప్పిన నెంబర్స్ ఫ్యాటీ యాసిడ్స్, ఫ్యాట్స్, యానిమల్ ఫ్యాట్స్ అండ్ వెజిటబుల్ ఫ్యాట్స్. సోర్స్ చెప్పాలి. సోర్స్ చెప్పుంటే ఓకే, బట్ చాలామంది సోర్స్ కూడా రివీల్ చేయరు. అండ్ అమోనియం బైకార్బోనేట్, ఇవే ఉన్నాయి. గుడ్ ఫర్ హెల్త్ అమోనియం బైకార్బోనేట్? నో, నాట్ అట్ ఆల్. వై యూ నీడ్ ఇట్ యాక్చువల్లీ? రైజింగ్ ఏజెంట్స్ ఏవైతున్నాయి అవి రైజింగ్లో అదే. ఇఫ్ ఇట్ ఈస్ అ బేకింగ్ సోడా ఇన్ లిమిటెడ్ పోర్షన్, దట్ ఈస్ ఫైన్. అగైన్ అమోనియా ఉంటే అమోనియా ఈజ్ ఆల్సో ఏ రైజింగ్ ఏజెంట్ ఎక్స్ట్రా. సో యూ కాంట్ గో ఇన్ టు ద ట్రూట్ అనమాట. సో అది అక్కడితో ఎండ్ అవ్వలేదు. న్యాచురల్ ఐడెంటికల్ ఫ్లేవరింగ్ అంట. న్యాచురల్ ఆర్టిఫిషియల్ ఐడెంటికల్ ఫ్లేవరింగ్. న్యాచురల్ ఎందుకు ఇంకా ఆర్టిఫిషియల్ ఐడెంటికల్ అయినప్పుడు? ఐడెంటికల్ అంటేనే దాని లాంటిది అనేది కాదు, అది దాని లాంటిది వెళ్ళిపోయాడు అక్కడ. ఇదంతా మార్కెట్ గేమింగ్స్ అనమాట. ఇవన్నీ సింథటిక్ ఫ్లేవరింగ్స్. మీకు టేస్ట్ ప్రొఫైల్స్ 1.5% క్యాష్ వేసి క్యాష్ కుకీ అని చెప్పి అమ్మితే మనం అది కొంటున్నాం. మీరు ఇంకా తక్కువ కాస్ట్ తెచ్చారు 30 రూపాయల కుకీ, మీరు వెళ్ళి 300 రూపాయల కుకీ బ్రాండ్లు కూడా తీసుకొని రండి. మీరు బ్యాక్ సైడ్ తిప్పండి, చదవండి, యూ విల్ అండర్స్టాండ్ ఇట్. ఇట్స్ నాట్ అబౌట్ 30 రూపీస్ కుకీ ప్యాకెట్ ఆర్ 300 రూపీస్ కుకీ ప్యాకెట్. ఎవ్రీవేర్ ఇంగ్రీడియంట్స్ ఆర్ డేంజరస్. మరి మీరు వాడే దాంట్లో ఏముంది చూస్తారా? చూస్తా. గణేష్ ఒకసారి ఆ బాక్స్ ఇవ్వ. కుకీ ఏ కుకీ? నేను తెచ్చింది అయితే క్యాష్యూ. మీరే చదవండి, నేను చదవకుండా. మీకు అర్థమవుతుంది కదా ఏమున్నాయి అనేది. దెన్ ఐల్ టెల్ యూ వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అనేది. ఆర్గానిక్ హోల్ వీట్ ఫ్లోర్ 36.84%, ఆర్గానిక్ కౌ బటర్, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, ఆర్గానిక్ క్యాష్యూ హోల్ 15.78%. ఇంకేమైనా ఉన్నాయా దాంట్లో? అంతే, 4 ఇంగ్రీడియంట్లు. మీకు తెలియని ఏమైనా ఉన్నాయా? లేదు. మీరు ఇంట్లో వాడినవి ఏమైనా ఉన్నాయా? లేదు. అది నేను చెప్పేది సింపుల్. మరి ఎన్ని డేస్ ఇది ఉంటుంది అంటే? 3 months ఉంటుంది. 3 months వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్? వితౌట్ ఎనీథింగ్. మీరు చూస్తారు ఏం లేదు కదా. మీకు కావాలంటే చేసి చూపిస్తాను నేను మీ ఫ్యాక్టరీకి వస్తే. సో అంతే. అండ్ ఇట్ హ్యాస్ ఆర్గానిక్ సర్టిఫికేషన్. దానిపైన మీరు సర్టిఫికేషన్ గురించి అడిగారు కదా. సో దిస్ లోగో ఈజ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్. అచ్చా. ఈ సర్టిఫికేట్ ఉంటే ఐదర్ దిస్ ప్రోడక్ట్ ఈజ్ 100% ఆర్గానిక్ ఆర్ 95% అబోవ్ ఆర్గానిక్ సర్టిఫైడ్. ఓకే. సో దానికి మాత్రమే ఈ లోగో ఇస్తారు. అచ్చా, ఫైన్. సో అది డిఫరెన్స్ అండి. అందుకు ఇంగ్రీడియంట్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. లుక్ ఫర్ ద ఇంగ్రీడియంట్స్. పికిల్ లో కొంచెం కాంట్రవర్సీ ఉంది. కొంతమంది పికిల్ తింటే మంచిది గట్ హెల్త్ అని చెప్తారు, ఇంకొంతమంది పికిల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్తారు. పికిల్ మంచిదా లేదంటే చెడ్డదా మన బాడీకి? పికిల్ సూపర్. టేస్ట్ సూపరే ఉంటుంది. టేస్టే కాదు, బాడీకి కూడా సూపరే. ఎందుకంటే మనం ఇది కూడా మార్కెటింగ్లో పడి మన వాళ్ళు వాడు చెప్పారు వీళ్ళు చెప్పారని. పికిల్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాంటీ ఆక్సిడెంట్స్. హ్యూమన్ బాడీలో యాంటీ న్యూట్రియంట్స్ అని, యాంటీ ఆక్సిడెంట్స్ అని, ఫ్రీ రాడికల్స్ అని, క్యాన్సర్ కాజింగ్ సెల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వీటన్నిటినీ, ఈ ఫ్రీ రాడికల్స్ అన్నిటినీ హ్యాండిల్ చేసే ఏదైతే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ థింగ్స్ ఉన్నాయో వాటిని రిలీజ్ చేస్తుంది, ఆ యాసిడ్స్ని రిలీజ్ చేస్తుంది పికిల్స్. మన పికిల్స్ స్పెషల్లీ మన ఫెర్మెంటెడ్ పికిల్స్ విత్ మన మస్టర్డ్ వాడతాం. ఇట్స్ ఎ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్. జీలకర్ర అన్నీ మన స్పైసెస్ అన్నీ ఈజ్ వెరీ 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 గుడ్ ఫర్ దిస్ థింగ్. క్యాన్సర్కి ఈ ఫ్రీ రాడికల్స్ని కంట్రోల్ చేయడంలో అల్టిమేట్గా పనిచేస్తాయి. దట్టు మనం టమాటా కానీ వీటిల్లో ఆస్కార్బిక్ యాసిడ్స్ అని, తర్వాత టార్టారిక్ యాసిడ్ అని, దెర్ ఆర్ లైక్ అలా ఒక 7 రకాల డిఫరెంట్ యాసిడ్స్ ఉన్నాయి. లిమిటెడ్ పోర్షన్స్లో మనం తీసుకున్నప్పుడు పికిల్ తక్కువ తీసుకుంటాం, 1 స్పూన్ లేదా 2 స్పూన్. సో అది కరెక్ట్గా సరైన పోర్షన్లో వెళ్ళి మీ బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ని కంట్రోల్ చేస్తాయి. వాటికి కావాల్సిన ఎక్స్ట్రా న్యూట్రాన్స్ని. ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయి, క్యాన్సర్ ఆటోమేటికల్లీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. సో ఐ డోంట్ నో హౌ, మన పెద్దవాళ్ళకి ఎలా తెలిసిందో మనకు తెలియదు, కానీ ద వే దే డిజైన్డ్ అవర్ మీల్ ఈజ్ అన్ అల్టిమేట్ థింగ్. సో పికిల్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్
హ్యాపీగా రోజు ప్రతి మీల్లో ఎంతో కొంత పికిల్ తినండి. డిఫరెంట్ పికిల్స్ ఫర్ డిఫరెంట్ సీజన్స్. డెఫినెట్లీ హెల్తీ. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఇన్ ద పికిల్ థింగ్, యూజ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, యూజ్ సీ సాల్ట్ ఆర్ రాక్ సాల్ట్. డోంట్ గో ఫర్ ది ప్రాసెస్డ్ ఆయిల్స్ ఆర్ థింగ్. దట్ ఈస్ డేంజరస్. అండ్ అగైన్ డోంట్ ప్రిజర్వ్ దీస్ థింగ్స్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్స్. అదే కోల్డ్ ప్రెస్కి రిఫైన్డ్కి డిఫరెన్స్ ఏంటి? మళ్ళీ కోల్డ్ ప్రెస్డ్లో ఇంకేం ఉండదు, సీడ్ని క్రష్ చేస్తారు అంతే. 40 degrees టెంపరేచర్ లోపలే ఎక్స్పెల్లర్ అంటారు దాన్ని, చేసి మీకు ఆ ప్రాసెస్ చేసి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. అదే ఆయిల్ని ఫిల్టర్ చేసేసి ఇచ్చేస్తారు. దెన్ వాట్ అబౌట్ రిఫైన్డ్ ఏంటంటే మళ్ళీ దాని సర్టెన్ ప్రాసెసింగ్, ఎఫ్ఎస్సి హ్యాస్ సమ్ స్టాండర్డ్స్ అబౌట్ ఇట్ అనమాట. ఆ రకంగా ప్రాసెస్ చేయాలి, దాంట్లో సర్టెన్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయాలి. ఇదంతా జరిగి దాంట్లో ఉన్న థింగ్స్ అన్నీ రిమూవ్ చేసిన తర్వాత మీకు వస్తుంది అది. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. దాంట్లో మళ్ళీ బాయిల్ అవుతుంది అది, యాక్చువల్గా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ తీసుకెళ్తారు దాన్ని. అందుకే దాని యొక్క స్మోక్ పాయింట్స్ హై ఉంటాయి. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ యొక్క స్మోక్ పాయింట్ 230 అంత ఉంటుంది. ఇట్స్ వెరీ హై. నార్మల్ సన్ఫ్లవర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ది అరౌండ్ 170 to 180 మధ్యలో ఉంటుంది. ఓకే. అండ్ జనరల్గా బాడీ డిహైడ్రేట్ అయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమని రాస్తారు? ఓఆర్ఎస్ఎల్ తాగు, బాడీ హైడ్రేట్ అవుతుంది అని చెప్పి చెప్తాడు కదా. అదే సూపర్ మార్కెట్ వెళ్ళినప్పుడు మనం తాగే సాఫ్ట్ డ్రింక్స్ పక్కన ఓఆర్ఎస్ఎల్ పెట్టి అమ్ముతున్నారు. సో దాన్ని మనము డిహైడ్రేషన్ డ్రింక్గా కన్సిడర్ చేయాలా, లేదంటే బివరేజ్గా కన్సిడర్ చేయాలా? ఐ కెన్ సే ఇట్స్ బెవరేజ్. దాంట్లో కూడా సేమ్ ప్రిజర్వేటివ్స్, సేమ్ సార్ట్ ఆఫ్ ఐడెంటికల్ ఫ్లేవరింగ్స్ ఇవన్నీ యాడ్ అయిపోతాయి. సో ఏదైతే ఎలక్ట్రోలైట్స్ కోసం మీరు తీసుకుంటున్నారో, మీరు కొంచెం పంచదార, పంచమింటసి కొంచెం పటికల్ లాంటివి, కొంచెం సాల్ట్ వాటర్లో కలుపుకొని తాగిన డిహైడ్రేషన్ కంట్రోల్ అవుతుంది. మజ్జిగ తీసుకొని కొంచెం అల్లం ఇవన్నీ వేసేసి కలుపుకొని పల్చటి మజ్జిగ తాగినా సరే విల్ కంట్రోల్ ద డిహైడ్రేషన్స్ అనమాట. మీకు ఏదన్నా డెఫిషియన్సీ ఉంది, ఇన్స్టెంట్గా మీకు రిక్వైర్మెంట్ ఉంది, ఎలక్ట్రోలైట్స్ బాగా డౌన్ అయిపోయినాయి, ఇన్స్టెంట్గా అప్ అవ్వాలి, రెడీమేడ్గా కావాలి, అలాంటి సిచ్యువేషన్లో ఇవి యూస్ చేస్తారు. దట్ ఈస్ దాంట్లో కూడా దెర్ ఆర్ ఫ్యూ బ్రాండ్స్ విచ్ డస్ ద సేమ్ పర్పస్. అలాంటివి యూస్ చేయడం వల్ల తప్పేం లేదు. బట్ ఐ ప్రిఫర్, అసలు మీరు హైడ్రేషన్ ఆ సిచ్యువేషన్ దాకా వెళ్లకుండా ఉండాలి అంటే ఫ్రూట్స్ ఆర్ వెరీ హైడ్రేటెడ్. కీప్ ఎ ఫ్రూట్ విత్ యూ, కీప్ ద మజ్జిగ, సో చెరుకు రసాలు, కొబ్బరి నీళ్ళు. సో దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ న్యాచురల్గా వచ్చేవి. దోస్ ఆర్ మచ్ బెటర్ ఐ ఫీల్. అండ్ వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, నెక్స్ట్ జనరేషన్ పేరెంట్స్ ఆర్ ప్రజెంట్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిడ్స్కి మంచి ఫుడ్ ఇవ్వాలి అంటే ఎలాంటి మార్కెటింగ్ బజ్లో పడద్దు? బజ్ వర్డ్స్ ఆఫ్ మార్కెటింగ్, అసలు ఏ మార్కెటింగ్ బజ్ వర్డ్లో పడద్దు, దేంట్లోనే వద్దు. ఎందుకంటే కన్ఫ్యూజన్తో వాళ్ళు చచ్చిపోతారు. టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ. ఎందుకంటే మన పేరెంట్ అనేది బాధ్యత. మనం ఏం చేస్తాము, పిల్లలకి మంచి ఫుడ్ ఇవ్వాలని వెళ్ళి స్టార్ట్ చేస్తే ఒకరు ఇది పెట్టద్దు అంటాడు, ఇంకోటి అది పెట్టమంటాడు. ఇది ఎందుకంటే ప్రతి దాంట్లోనూ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో నెగిటివ్ ఉంటుంది, ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంటుంది. దాన్ని ప్రతిదీ మోతాదులోనే హ్యాండిల్ చేయాలి, దానికి ఒక పద్ధతిలో ట్రీట్ చేయాలి. కొన్ని దాంట్లో వెరీ నెగ్లిజిబుల్ అమౌంట్స్లో బ్యాడ్ న్యూట్రియంట్స్ ఉండొచ్చు, యాంటీ న్యూట్రియంట్, బట్ సర్టెన్ పోర్షన్స్లో దాన్ని చేసినప్పుడు దట్ విల్ గో అవే, దట్ విల్ నాట్ ఇంపాక్ట్ యువర్ థింగ్. మిల్లెట్లో కూడా యాంటీ న్యూట్రియంట్ 1 or 2 ఉంటాయి. ఇట్స్ అ హోల్ గ్రెయిన్ కదా. సో బట్ ద రిమైనింగ్ థింగ్స్ దాన్ని కంట్రోల్ చేస్తాయి. వెన్ యూ సోక్ ఇట్, వెన్ యూ ఫెర్మెంట్ ఇట్, ఆర్ వెన్ యూ కుక్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే, థింగ్స్ విల్ గో అవే. అది అర్థం చేసుకోకుండా బ్లైండ్గా మనం అందరూ చెప్పింది నమ్మేస్తాం. వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది ఏమి పక్కన పెట్టేసి మన పెద్దవాళ్ళు మనకి నమ్మి మనకేమి ఇచ్చారో హోల్ గ్రెయిన్ తీసుకొని మంచిగా జావలు పెట్టండి, అంబలు కాయండి, దాంట్లో హెల్తీగా చేసుకోండి. మీకు చాక్లెట్ కావాలంటే కొన్ని రెసిపీలో చాక్లెట్స్ ఇంక్లూడ్ చేయండి. పిల్లలకి చాక్లెట్ న్యాచురల్ హెల్తీ డార్క్ చాక్లెట్ ఈజ్ ఎ వెరీ గుడ్, నో డౌట్ అబౌట్ ఇట్. లిమిటెడ్ పోర్షన్లో డార్క్ చాక్లెట్తో చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేలాగా మీరు ఏదన్నా మిల్క్, ఎందుకు మీరు అన్నెసరీ ఈ ఎందుకు నేమ్స్ ఎందుకు కానీ, సో అవన్నీ కలిపి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? డార్క్ చాక్లెట్ కొనుక్కోండి 90%దో 80%దో, మిల్క్ ఉంది, మిల్క్లో కలిపేసి ఇచ్చేసేయండి. చాక్లెట్ మిల్క్ తాగేస్తాడు కదా, ఎందుకు వై యూ నీడ్ టు యాడ్ లాట్ ఆఫ్ షుగర్స్, ఆల్ దోస్ థింగ్స్ ఇన్ టు ఇట్ కదా. సో సింప్లిఫై చేసుకోండి, మేక్ ఇట్ సింపుల్, డోంట్ కాంప్లికేట్ ఇట్, మేక్ ఇట్ సింపుల్. హోల్ గ్రెయిన్స్ని వాళ్ళ పిల్లలే కాదు అందరి లైఫ్లో హోల్ గ్రెయిన్ భాగం చేయండి. రిఫైన్డ్కి వెళ్ళొద్దు. ఓకే, సింపుల్ థింగ్, డోంట్ గో ఫర్ ద రిఫైన్, యూజ్ ది హోల్ గ్రెయిన్, no chemicals. Okay.
థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో థ్యాంక్స్ అలాట్. మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ యార్.